అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో మనం హనుమంతుడు సముద్రం లంఘించి లంకను చేరడానికి సిద్ధమయ్యాడు. అతను ఒక్కసారిగా పైకి ఎగిరాడు. అంతవరకు మనం చదివాము. అక్కడితో కిష్కింధకాండ పూర్తయిపోయింది. ఇప్పుడు సుందరకాండలోకి అడుగుపెట్టాం. సుందరకాండ 1వ సర్గ. అనేక విఘ్నాలు జయించి హనుమంతుడు సముద్రం దాటడం. రావణుడు తీసుకుపోయిన సీత ఉన్న చోటు కనిపెట్టడానికి హనుమంతుడు ఆకాశ మార్గాన బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. దుష్కరమైన సముద్ర లంఘనం మరెవ్వరూ చేయలేని విధంగా చేయదలిచి ఆబోతులాగా మెడ శిరసు రిక్కించుకుని మరకత మణుల రంగుతో జలాశయంలా కనపడుతున్న పచ్చిక బయట కొంతసేపు సుఖంగా పచారులు చేశాడు అతను. అప్పుడు అతన్ని చూసి పిట్టలు బెదిరిపోయాయి. అతని గుండె భాగం తగిలి కొన్ని చెట్లు కూలిపోయాయి. సింహంలాగా కొన్ని మృగాలను స్వయంగానే సంహరించాడతను. రకరకాల గైరిక ధాతువులకు ఆకరమై ఉండడం వల్ల ఆ మహేంద్ర పర్వతం ఒకచోట నల్లగా ఉంది, ఒకచోట ఎర్రగా ఉంది, ఇంకోచోట గులాబీ రంగుగా ఉంది, మరోచోట ఆకుపచ్చగా ఉంది, ఇంకోచోట తెలుపు నలుపు కలిసినట్లుంది. కామరూపులైన యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలు, నాగులు చక్కగా అలంకరించుకుని ఆ పర్వతం మీద మనోల్లాసంతో విహరిస్తున్నారు. సహజంగా అనేక ఏనుగులతో నిండి ఉన్న ఆ పర్వతం మీద అతనొక ఏనుగులా ఉన్నాడు. ముందుగా అతను సూర్యుణ్ణి, మహేంద్రుణ్ణి, వాయువును, బ్రహ్మను, సర్వభూతాలను దోసిలి ఒగ్గి ధ్యానించాడు. తర్వాత తూర్పుముఖంగా ఉండి తన తండ్రి అయిన వాయుదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించి అప్పుడు దక్షిణానికి వెళ్ళడానికి శరీరం పెంచుకున్నాడు. వానరులు చూస్తూ చూస్తూ ఉండగానే పర్వకాలంలో సముద్రంలాగా అతను పెరిగిపోయాడు. ఇలాగా ఇంత అని చెప్పడానికి వీల్లేనంతగా శరీరం పెంచుకుని అతను లంకకేసి తిరిగి చేతులు విసురుకుంటూ పరవళ్లు తొక్కాడు. దాంతో ఆ మహేంద్ర పర్వతం గడగడ వణికిపోయింది. చెట్ల పువ్వులన్నీ రాలిపోయి అదొక పూల గుట్టలా ఉంది. మహాబలశాలి అయిన హనుమంతుని ఒత్తిడితో బలిసిన ఏనుగు మదజలం కార్చేటట్లు ఆ పర్వతం నీరు కక్కింది. రాళ్లు పగిలి వాటిలో గర్భితమై ఉన్న కాంచనము, వెండి, రాగి బయటికి మెరుపు తీగల్లా కనపడ్డాయి. కాళీ, కరాళి, విస్ఫులింగిని, ధూమ్ర, విసరుచి, లోహిత, మనోజవ అనే 7 జ్వాలల్లోనూ మధ్య జ్వాల అయిన ధూమ్రతో నిండి ఉన్నప్పుడు అగ్ని పొగలు చిమ్మేటట్లు ఆ పర్వతం మణిశిలతో కూడా పెద్ద పెద్ద బండరాళ్లు విరజిమ్మింది. ఆ పర్వతం అలా నలిగిపోతూ ఉంటే గుహల్లో ఉన్న ప్రాణులు వికృత స్వరాలతో ఏడ్చాయి. ఆ ప్రాణుల రోదన ధ్వనులు భూమి, దిక్కులు, ఉపవనాలు నిండిపోయాయి. ఆ ఒత్తిడిలో నలిగి తాచుపాములు పడగలు విప్పి నిప్పులు కక్కుతూ బండరాళ్లు కరిచాయి. ఆ రాళ్లు పాములు కరిచిన వెంటనే భగభగ మండిపోయి పెడీల్ పెడీల్మంటూ పగిలిపోయాయి. ఆ పర్వతం మీద విషహారాలైన మూలికలు అనేక ఉన్నాయి. కానీ అవేవీ కూడా ఆ విషం విరిచేయలేకపోయాయి. పంచభూతాలతోనూ ఈ పర్వతం బద్దలైపోతుంది అనుకుని అక్కడ ఉండిన మునులు దద్దరిల్లిపోయారు. పానభూమిలో రకరకాల మద్యాలతో నిండిన బంగారు లొట్టియలు, చాలా విలువగల పాత్రలు, బంగారపు దొప్పలు, లేహ్యాలు, భక్ష్యాలు, మాంసాలు, డాళ్లు, బంగారపు పిడులు గల ఖడ్గాలు విడిచి విద్యాధరులు సుందరాంగులతో కూడా పైకి ఎగిరిపోయారు. వారందరూ పూలదండలు ధరించి ఉన్నారు. ఎర్రని గంధాలు పూసుకున్నారు. సురామదం వల్ల తామర పూరేకుల వంటి వాళ్ల కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ విద్యాధర స్త్రీలు హారాలు, అందెలు, భుజపందులు, కంకణాలు, పోచీలు మొదలైన ఆభరణాలు ధరించి పానమదంతో ఆనందపరవశులై ఉన్నారు. అలాంటి స్థితిలో పాపం వారందరూ ఇలా కంగారు పడవలసి వచ్చింది. మహర్షులు కొందరు ఆకాశాన్ని సంచరింప చేయగల అణిమాది సిద్ధుల శక్తులు చూపిస్తూ ఆకాశాన నిలిచి ఆ పర్వతం చూడసాగారు. భావితాత్ములైన మహర్షులు, సిద్ధులు, చారణులు ఆకాశాన చేరి ఇదిగో పర్వతం వంటి ఆకారంతో హనుమంతుడు మహావేగంతో సముద్రం దాటుతున్నాడు. రాముని కోసము, వానరుల కోసము దుష్కరమైన పని చెయ్యబూని ఎవరికీ సాధ్యం కాని సముద్రం అవతలి పారం చూడడానికి వెళుతున్నాడు అని చెప్పుకుంటూ ఉండగా విని విద్యాధరులు కూడా అప్రమేయుడైన హనుమంతుడిని చూశారు. ఉత్సాహోద్రేకం వల్ల అప్పుడు హనుమంతుడు తన రోమాలు విదిల్చాడు. పర్వత సమానుడై ఉండి కూడా ఒళ్ళు విరుచుకున్నాడు. గొప్ప మేఘంలాగా సింహనాదం చేశాడు. రోమాలతో నిండి అదోకగా ఉన్న తోకను గరుత్మంతుడు తాజుపామును విదిల్చేటట్టు జాడించాడు. గరుత్మంతుడు కాళ్లతో తన్నుకుపోతుంటే వేలాడే పాములాగా ఆ తోక వెనక్కి వేలాడుతోంది. ఇంకా అతను మహాపరిఘల్లా ఉన్న బాహువులు కట్టుకుని కడుపు అక్కళించుకుని కాళ్ళు ముడుచుకున్నాడు. భుజాలు ముడుచుకుని తన తేజస్సు, సత్వము, వీర్యము పూంచుకున్నాడు. కళ్ళెత్తి దూరానికి చూస్తూ
ప్రాణాలు బిగబట్టుకున్నాడు. కాళ్ళు వణుకుని చెవులు ఒరజేసుకుని మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు, వానరోత్తములారా, రాముడు విడిచిన బాణం ఎలాగా వాయువేగంతో వెళుతుందో అలాగే నేనిదిగో లంకకు వెళుతున్నాను. నాకు లంకలో సీత కనపడకపోతే ఆదోవనే దేవలోకానికి వెళతాను. అక్కడ కూడా నాకు సీత కనపడకపోతే పెడచేతులు కట్టి రాక్షసరాజైన రావణుణ్ణే తీసుకొచ్చేస్తాను. లంక కూడా పెళ్లగించి తెచ్చేస్తాను. ఇలాగా ఎలా అయినా నేను చివరికి సీతను తీసుకువస్తాను అని చెప్పి తాను గరుత్మంతుడే అనుకుంటూ ఎగిరాడు. అతనలా ఎగరగానే ఆ వేగం తట్టుకోలేక ఆ పర్వతం మీద వృక్షాలన్నీ పైకెగిరాయి. కొక్కెరలతోనూ పూలతోనూ నిండి ఉన్న ఆ చెట్లను తొడల వేగాన ఆకర్షించుకుంటూ ఆకాశాన వెళ్ళిపోయాడు. ఆ చెట్లను జనులు బంధువును సాగనంపి వెనక్కి వచ్చేటట్లు అతనితో కొంత దూరం వెళ్ళి కింద పడిపోయాయి. మద్ది చెట్లు, ఇంకా అలాంటి మహావృక్షాలు సైనికులు సేనాపతిని వెంబడించేటట్లు అతన్ని వెంబడించాయి. విరగబూసిన చెట్లతో ఉన్న హనుమంతుడు పర్వతంలాగా చాలా వింతగా కనపడ్డాడు. మహేంద్రుని చూసి భయభ్రాంతాలైన పర్వతాల్లాగా బరువైన ఆ చెట్లు ఉప్పు సముద్రంలో పడిపోయాయి. ఆ చెట్ల పువ్వులు, పూరేకులు, మొగ్గలు మాత్రం అతని శరీరం మీద అంటుకుపోయాయి. వాటితో అతను రాత్రివేళ మినుగురు పురుగులతో నిండి ఉన్న మహాపర్వతంలాగా ఉన్నాడు. చెట్లు పడిపోయిన కొంతసేపటికి అతని శరీరానికి అంటుకున్న పువ్వులు అవి కూడా మెల్లమెల్లగా సముద్రంలో పడిపోయాయి. వాటితో నిండిపోయిన సముద్రం నక్షత్రాలతో నిండిపోయిన ఆకాశంలా ఉంది. ఇంకా తన శరీరాన్ని అంటుకుని ఉన్న పూలతో అతను మెరుపు తీగలతో ఉన్న నీలమేఘంలా ఉన్నాడు. ఆకాశాన వెళ్ళేటప్పుడు అతను చేతులు చాచుకోగా అవి పర్వత గుహలలో నుంచి బయటికి వచ్చిన 5 తలల తాచులలాగా ఉన్నాయి. నీటికి సమీపాన వెళ్ళేటప్పుడు అతను సముద్రం తాగేస్తున్నట్టు, ఎత్తున వెళ్ళేటప్పుడు ఆకాశం మింగుతున్నట్టు ఉంది. మెరుపుల్లా ఉన్న అతని కళ్ళు పర్వతం మీద మంటల్లా ఉన్నాయి. మరిని అవి ఏకకాలాన ఉదయరాగరంజితమైన ఆకాశాన ఉదయించిన సూర్యచంద్రుల్లా ఉన్నాయి. ఎర్రని ముక్కుతో అతని ఎర్రని మొహం సంధ్యారాగంతో కూడిన బాలసూర్యబింబంలా ఉంది. అతని తోక ఇంద్రధ్వజంలా ఉంది. ఆ తోక చక్రాకారంగా అతని ఆవరించి ఉంది. దాంతో అతను పరివేశ మధ్యగతుడైన సూర్యుడిలా ఉన్నాడు. గైరిక ధాతువులతో ఎర్రబడ్డ మహాపర్వతంలా ఉన్నాడు. అలా ఎగురుతూ ఉండగా గాలి అతని చంకలలో దూసుకుపోతూ మేఘాలు ఉరుముతున్నట్టుంది. పెద్ద తోకతో దక్షిణంగా వెళుతున్న అతను రావణునకు కీడు సూచిస్తూ దక్షిణంగా వెళుతున్న తోకచుక్కలా ఉన్నాడు. సూర్యుడిలాగా ఆకాశయానం చేస్తున్న అతను మోకులు కట్టిన గొప్ప ఏనుగులా ఉన్నాడు. అతను ఆకాశాన ఎగురుతుండగా అతని నీడ సముద్రంలో వాయువేగంగా నడుస్తున్న పెద్ద ఓడలా ఉంది. అతను ఆకాశానికి వెళ్ళినంత దూరము అతని వేగం వల్ల సముద్రం పిచ్చెక్కిన వాడిలాగా గంతులు వేసింది. అసలే ఎత్తుగా లేస్తున్న సముద్ర కెరటాలు అతని గుండె పుట్టిన గాలితో మరింత పైకి ఎగసాగాయి. అసలే ఎత్తుగా లేస్తున్న సముద్ర కెరటాలు అతని గుండెతో పుట్టిన గాలితో మరింత పైకి సాగాయి. ఇటు హనుమంతుడి వేగాన పుట్టిన గాలి, అటు మేఘాల వల్ల పుట్టిన గాలి గొప్ప ధ్వనితో సముద్రాన్ని కల్లోలపరిచేశాయి. అతని ప్లవన వేగానికి సముద్రం కెరటాలు చుట్టలు చుట్టలుగా అతని వెంటపడ్డాయి. అది హనుమంతుడు భూమి ఆకాశము విడదీయడానికి సముద్రం చుట్టపెట్టుకుపోతున్నట్లుంది. మేరుమందర సమానాలైన ఆ కెరటాలు అతను దెక్కపెడుతున్నట్టు ఉంది. అతని వేగానికి పైకెగిసిన సముద్రజలం ఆకాశం మీద మేఘమండలంతో కలిసి స్వచ్ఛమైన శరణ్మేఘమండలంలా ఉంది. అప్పుడు సముద్రంలో ఉండిన చేపలు, మొసళ్ళు, తిమితిమింగలాలు, తాబేళ్లు మొదలైన జలజంతువులు బట్ట విడిచిన వారి అవయవాల్లాగా స్పష్టంగా కనపడ్డాయి. ఆకాశాన ఎగురుతున్న హనుమంతుడిని సముద్రంలో ఉన్న పాములన్నీ గరుత్మంతుడు అనుకున్నాయి. హనుమంతుని నీడ సముద్రంలో 10 ఆమడల వెడల్పు, 30 ఆమడల పొడుగు ఉంది. ఆ నీడ సముద్రంలో దట్టమైన నీల మేఘమాలికలా ఉంది. వాయుమార్గాన హనుమంతుడు రెక్కల పర్వతంలా ఉన్నాడు. అతను ఏ మార్గాన ఎగురుతున్నాడో ఆ మార్గాన సముద్రం తొట్టిలాగా అయిపోయింది. గరుత్మంతుని వెంట పిట్టలు ఎగిరిపోయేటట్టు హనుమంతుని వెంట మేఘాలు ఎగిరిపోతున్నాయి. ఆ మేఘాలు తెల్ల తెల్లగా, ఎర్ర ఎర్రగా, నల్ల నల్లగా ఇలాగా అనేక విధాలు తేజరిల్లాయి. చంద్రుడు మేఘాలు అడ్డు వచ్చినప్పుడు కనపడక అవి దాటిపోయాక ఎలా కనపడుతూ ఉంటాడో హనుమంతుడు కూడా అలాగే మేఘాల మధ్య కనపడకుండా ఎగురుతున్నాడు. అంత వడిగా ఎగురుతున్న అతని మీద దేవతలు, గంధర్వులు, దానవులు పూలవాన కురిపించారు. అతను రామకార్యం సాధించడానికి వెళుతూ ఉండడం వల్ల సూర్యుడు తన తీక్ష్ణ కిరణాలతో తప్పింపజేయకుండా ఊరుకున్నాడు.
వాయువు చల్లగా వీచాడు. అతన్ని చూసి మహర్షులు పొగిడారు. దేవతలు గంధర్వులు గానం చేశారు. నాగులు యక్షులు రాక్షసులు దేవతలు పక్షులు ఎంతమాత్రమూ శ్రమ లేకుండా ఎగురుతున్న అతన్ని చూసి చాలా సంతోషించారు. హనుమంతుడు అలా రామకార్యార్థం ఎగిరి వెళుతూ ఉండటం చూసి ఇక్ష్వాకు వంశాభివృద్ధి కోరి సముద్రుడు, ఇప్పుడు ఈ వానరోత్తమునకు నేను సాయం చేయకుండా ఊరుకుంటే అందరూ నన్ను నిందిస్తారు. నేను ఇక్ష్వాకు వంశీయులలో మహాసమర్థుడైన సగర చక్రవర్తి వల్ల గొప్ప స్థితికి వచ్చాను. ఈ హనుమంతుడు ఇక్ష్వాకు వంశీయుడైన రాముని మంత్రి కనుక ఇతను ఆయాసపడకూడదు. అంచేత నేను ఇతనికి విశ్రాంతి లభించేటట్లు చేయాలి. తర్వాత ఇతను తన పని చక్కగా నెరవేర్చుకోగలడు అని తలచి నీటిలో మునిగి ఉన్న హిరణ్యశృంగుడైన మైనాకుడిని చూసి, పర్వతరాజా, పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డుగా ఉంచాడు. పైకి రావాలని అనేక విధాల ప్రయత్నిస్తున్న ఆ రాక్షసులనందరినీ ఎప్పటికప్పుడే నువ్వు అణిచేస్తున్నావు. కిందికి పైకి అడ్డంగాను కూడా పెరగటానికి నీకు శక్తి ఉంది కనుక నువ్విప్పుడు పైకి పెరగాలి. కపిశార్దులం అయిన ఈ హనుమంతుడు ఇప్పుడు రామకార్యం కోసం నీపై నుంచి వెళుతున్నాడు. ఇక్ష్వాకు వంశీయులకు సేవ చేస్తున్నాడు కనుక నేను ఇతనికి సాయం చేయాలి. ఇక్ష్వాకు వంశీయులు నాకు పూజ్యులు, నీకు మరీ పూజ్యులు. మా పని మించిపోకముందే మాకు సాయం చేయవలసిన పని చేయకపోతే పెద్దలకు కోపం వస్తుంది. ఇతను మనకి అతిథి మాత్రమే కాదు, పరమపూజ్యుడు కూడాను. నీ మీద నిలిచి ఇతను విశ్రమిస్తాడు కనుక పైకిలే. నీ శిఖరాలు హిరణ్మయాలు. నిన్ను దేవతలు గంధర్వులు సేవిస్తూ ఉంటారు. ఇతను నీ మీద నిలిచి శ్రమ తీర్చుకుని తర్వాత తక్కిన పని చేస్తాడు. అదే హనుమంతుడు వచ్చేస్తున్నాడు. రాముని దయా పరతంత్రత, రావణుడు సీతనెత్తుకుపోవడము, హనుమంతునికి కలిగిన శ్రమ గుర్తించి లే, త్వరగా పైకిరా అని తొందరపెట్టాడు. అది విని మైనాకుడు చెట్లతోనూ లతలతోనూ వెంటనే పైకి లేచాడు. అప్పుడతను మేఘమాలికలు చీల్చుకువచ్చిన దివాకరుడిలా ఉన్నాడు. కిన్నరులు నాగులు విహరిస్తున్న మైనాక శిఖరాలు ఆకాశం అంటుతున్నాయి. ఆ కాంచన శిఖరాల కాంతితో నల్లగా ఉన్న ఆకాశం అంతా బంగారం పూసినట్టయింది. ఆ కాంతితో మైనాకుడు 100 సూర్యులు కలిసినట్టున్నాడు. కానీ మైనాకుడు చూస్తుండగా పైకి విజృంభించడం చూసి హనుమంతుడు ఇది తనకొక విఘ్నం తటస్థించింది అనుకున్నాడు. దీంతో మహావేగంతో ఎగురుతున్న హనుమంతుడు గాలి మేఘాన్ని ఎగరకొట్టేటట్లు తన రొమ్ముతో తాకి పడగొట్టాడు. మైనాకుడు అలా పడిపోయి కూడా హనుమంతుని వేగం తెలుసుకుని తన శరీరం గరిపొడవగా ఎంతో సంతోషించి మనుష్య రూపంతో తన శిఖరం మీద నుంచుని, హనుమా, నన్నిలా పడగొట్టడం నీకు తప్ప మరెవరికీ శక్యం కాదు కనుక నా శిఖరాల మీద వాలి విశ్రమించు. రాముని పూర్వుల వల్లనే ఈ సముద్రుడు ఇంతటి వాడైనాడు కనుక రామకార్యార్థమై వెళుతున్న నిన్ను పూజిస్తున్నాడు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మం. అంచేత నీకితను ఇలాగ ప్రత్యుపకారం చేయబోనుకున్నాడు. నీకోసం ఇతను ప్రోత్సహించడం వల్లనే నేను పైకి లేచాను కనుక నా మీద నిలిచి కొంచెంసేపు విశ్రమించవయ్యా. ఈ హనుమంతుడు 100 ఆమడల సముద్రం దాటబోనుకున్నాడు. ఇక్కడ నీ చర్యల మీద విశ్రమించి తతిమా దూరం వెళతాడు అని సముద్రం చెప్పాడయ్యా. కనుక చక్కగా పరిమళిస్తున్న ఈ కందమూల ఫలాలు ఆరగించు. మాకు మీకు చాలా దగ్గర సంబంధమే ఉంది. మహాగుణ పరిగ్రహం త్రిలోకాల్లోనూ ప్రఖ్యాతి చెందింది. అతి వేగంగా ఎగరగల వానరులందరిలోనూ నువ్వు ముఖ్యుడవని నేను తలస్తున్నాను. ప్రాజ్ఞుడైన వాడు తన ఇంటికి ప్రాకృతుడు అతిథిగా వచ్చినా పూజించడం ధర్మం. నీ వంటి వాడే వస్తే ఇక చెప్పేదేమిటి? దేవతలకందరికీ తలమానికమైన వాయుదేవుని కుమారుడవు నువ్వు. అంచేతనే నీకింతటి వేగం వచ్చింది. నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్టే కనుక నా పూజలు అందుకో. వెనుకటికి అంటే కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. అవి గరుడ వేగంతోనూ వాయువేగంతోనూ సకల దిక్కులు తిరిగి వచ్చేవి. అవి అలా ఎగిరేటప్పుడు మీద పడిపోతాయేమో అని దేవతలు మహర్షులే కాదు ప్రాణికోటి అంతా భయపడేది. అందుకు కోపించి ఇంద్రుడు అక్కడక్కడ పర్వతాల రెక్కలు తన వజ్రాయుధంతో వేల కొద్దీ తెగ్గొట్టాడు. వజ్రాయుధం ఎత్తుకుని దేవేంద్రుడు నా మీదికి కూడా వచ్చాడు. కానీ వెంటనే వాయుదేవుడు నన్ను దూరంగా తీసుకుపోయాడు. వాయుదేవుడే నన్ను ఈ లవణ సముద్రంలో దిగబెట్టాడు. ఈ విధంగా నీ తండ్రి చేత రక్షణ పొంది నేను రెక్కలతోనే ఉన్నాను. నీకు నాకు ఉండిన సంబంధం ఇది. వాయువు నాకు పరమపూజ్యుడు కనుక నేను నిన్ను పూజించదలిచాను. కథ అంతా ఇలా జరిగింది కనుక నువ్వు నేను సముద్రుడు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలయ్యా. అలసట తీర్చుకో, మా పూజలందుకో, మా ప్రేమ సఫలం చెయ్యి. నిన్ను చూడడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది అని అనేక విధాలా ప్రార్థించాడు. దీనికి హనుమంతుడు చాలా సంతోషించాను. మీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే, కోపగించుకోకు.
నాకు చాలా తొందర పని ఉంది. పగలు గడిచిపోతోంది. నేనెక్కడా ఆగకుండా వెళ్ళాలని శపథం పట్టాను కనుక నేనెక్కడా ఆగకూడదు అని చెప్పి మైనాకుడిని చేత్తో స్పృశించి ముందుకు వెళ్ళిపోయాడు. మైనాకుడు సముద్రుడు చాలా ఆదరంగా చూసి ఆశీర్వదించి గౌరవించారు. తర్వాత సముద్రుణ్ణి మైనాకుడిని విడిచి తన తండ్రి అయిన వాయు మార్గాన ప్రవేశించి వెనక్కి తిరిగి మైనాకుడిని చూస్తూ నిరాలంబమైన ఆకాశాన వెళ్ళిపోయాడు హనుమంతుడు. ఇలా మరో మాటు దుష్కరమైన పని చేసినందుకు దేవతలు, సిద్ధులు, గంధర్వులు, మహర్షులు చాలా మెచ్చుకున్నారు. మైనాకుడు చేసిన పనికి వారు ఆనందించారు. పర్వతాలకి పరమశత్రువు అయి కూడా ఇంద్రుడు కూడా ఆనందించాడు. పైపెచ్చు ఇంద్రుడు మైనాకుడిని చూసి, మైనాకుడా, నువ్వు చేసిన పనికి చాలా సంతోషించాను. నీకు అభయం ఇస్తున్నాను. స్వేచ్ఛగా ఉండు. 100 ఆమడల సముద్రం దాటుతున్నాడే, మధ్య అతనికేమి అపాయం వస్తుందో అని మేము హడలిపోతున్న సమయాన నువ్వు మంచి సాయం చేశావు. హనుమంతుడు రాముని పని మీద వెళుతున్నాడు. నువ్వు అతన్ని సత్కరించినందుకు చాలా సంతోషం అని సగద్గతంగా అన్నాడు. మైనాకుడు దేవేంద్రుడు ఇలా అన్నందుకు చాలా ఆనందించాడు. ఆ వరంతో అతను స్వస్థుడు కాగా హనుమంతుడు క్షణంలో ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమ ఋషులు, సూర్యసన్నిభురాలు, నాగమాత అయిన సురసను చూసి, ఇదే వాయుకుమారుడైన హనుమంతుడు నీ మీదుగా సముద్రం దాటుతున్నాడు. పెద్ద పెద్ద కోరలతోనూ మిడిగుడ్లతోనూ మొహం వికృతంగా ఆకాశమంత చేసుకుని పర్వతం అంత రాక్షసివి అయి ఒక్క క్షణం అతనికి విఘ్నం కలిగించు. అతని బలపరాక్రమాలు ఏమిటో మేము ఇంకో మాట చూడాలి. ఉపాయంగా నిన్ను అతను జయించగలడో తెల్లమొహం వేస్తాడో మేము తెలుసుకోవాలి అని చెప్పారు. వెంటనే సురస వారు కోరిన రూపంతో హనుమంతుడికి అడ్డం వచ్చి, ఆగు, దేవతలు నాకు నిన్ను ఆహారంగా పంపించారు. నేను నిన్ను తినేస్తాను. నా నోట్లో పడు అంది. దానిమీద హనుమంతుడు చేతులు జోడించుకుని దశరథ మహారాజు కొడుకైన రాముడు తమ్ముడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతతోనూ దండకారణ్యానికి వచ్చాడు. రాక్షసులతో బద్ధవైరం అవలంబించిన రాముడు ఇప్పుడు మరో పనిలో మునిగి ఉండగా రావణుడు సీతనెత్తుకుపోయాడు. రాముని ఆజ్ఞ చొప్పున నేను సీత దగ్గరికి దూతనై వెళుతున్నాను. నువ్వు రాముని రాజ్యంలో ఉన్నావు కనుక అతనికి నువ్వు సాయం చేయడం ధర్మం. అలా పనికిరాదంటావా? అయితే ఇప్పటికి తప్పుకో. ముందు నేను సీతను చూసి ఆ సంగతి రాముడితో చెప్పి తర్వాత వచ్చి నీ నోట ప్రవేశిస్తాను. నేను ఒట్టు పెట్టి నిజమే చెప్తున్నాను, నమ్ము అని బదులు చెప్పాడు. కానీ సురస వల్ల కాదు. ఇది ఇప్పుడే జరిగిపోవాలి. ఇది నాకున్న వరం. నా ఎదుట ఉన్న పదార్థం నా నోట పడే పోవాలి. ఆ వరం నాకు బ్రహ్మ ఇచ్చింది అంటూ గద్దించి నోరు తెరుచుకుని మీదికి వచ్చింది. అది విని హనుమంతుడు చాలా క్రోధం తెచ్చుకున్నాడు. అయితే నోరు తెరు అన్నాడు. వెంటనే ఆమె 10 ఆమడల వెడల్పున నోరు తెరిచింది. మరి మింగు అంటూ అతను తన శరీరం 10 ఆమడలు వ్యాపించేటట్లు పెంచేశాడు. అది చూసి మొదట తెల్లబోయి చివరకు ధైర్యం తెచ్చుకుని సురస తన నోరు 20 ఆమడలు చేసుకుంది. హనుమంతుడు 30 ఆమడలు పెరిగాడు. సురస తన నోరు 40 ఆమడలు చేసుకుంది. అతను 50 ఆమడలు పెరిగాడు. ఆమె 60 ఆమడలు నోరు చేసుకుంది. అతను 70 ఆమడలు పెరిగాడు. ఆమె 80 ఆమడలు నోరు చేసుకుంది. అతను 90 ఆమడలు పెరిగాడు. ఆమె 100 ఆమడలు నోరు చేసుకుంది. వెంటనే హనుమంతుడు తన శరీరం అంగుష్టమాత్రం చేసుకుని సురస నోట ప్రవేశించి యువతలకు వచ్చి ఆకాశాన్ని నిలిచి, దాక్షాయిణి, నీ నోట ప్రవేశించి వచ్చాను. నీకు నమస్కారం. నీ వరము చెల్లింది. ఇక నేను సీత కోసము వెళ్ళిపోతాను అన్నాడు. రాహుముఖం నుంచి బయటపడ్డ చంద్రుడిలా ఉన్న హనుమంతుడిని చూసి సురస తన నిజరూపం ధరించి, నాయన, ఇక సుఖంగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. సీతను తీసుకువచ్చి రామునితో కలుపు అని ఆశీర్వదించింది. అతను చేసిన దుష్కర కార్యాలలో ఇది 3వది. ఇది చూసి సకల భూతాలు మేలు మేలు అని పొగిడాయి. వెంటనే హనుమంతుడు ఆకాశ మార్గాన బయలుదేరాడు. ఆ మార్గం మేఘమాలికలు జలధారలు విడిచేది. పక్షులు సంచరించేది. గంధర్వులు విద్యాధరులు గానం చేస్తూ సంచరించేది. సూటిగాను పొడుగ్గాను ఉండే ఇంద్రధనుస్సుకు స్థానం అది. దేవతల విమానాల ఆ మార్గానే సంచరిస్తూ ఉంటాయి. వజ్రాఘాతాలతో పుట్టిన అగ్నులు తేజరిల్లే చోటది. స్వర్గం సంపాదించుకున్న పుణ్యాత్ములు అక్కడ సంచరిస్తూ ఉంటారు. గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు ప్రకాశించే స్థలం అది. మహర్షులతోనూ గంధర్వులతోనూ నాగులతోనూ యక్షులతోనూ నిండిపోయి ఉండే ప్రదేశం అది. గంధర్వరాజైన విశ్వావసు విహరించే స్థలం అది. అలాంటి ఆకాశ మార్గాన రెక్కలు విదిల్చుకుంటూ పర్వతం వెళ్ళేటట్టు ఎగురుతున్నాడు హనుమంతుడు. అలా ఎగురుతున్న హనుమంతుడిని చూసి సింహిక అనే రక్కసి, చాలా కాలానికి నాకు ఒక గొప్ప జంతువు దొరికింది, ఇన్నాళ్లకి నేను భోజనం చేసిన అదృష్టానికి పెట్టి పుట్టాను అనుకుంటూ కామరూపిణి అయి చాలా పెద్దదిగా పెరిగి
అతని నీడను ఆక్రమించింది. అది గుర్తించి హనుమంతుడు, ఎదురుగాలికి ఓడ నిలిచిపోయేటట్టు నేను ఆగిపోతున్నాను, నా పరాక్రమం ఎందుకు కాకుండా పోతోంది అని పైకి కిందికి పక్కలకు చూసి సముద్రంలో ఉన్న ఆ మహాసత్వాన్ని చూసి, ఇది నీడని పట్టుకుని లాగేసే గొప్ప జంతువు, సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహి ఇదే, సందేహం లేదు అనుకుని గొప్ప మేఘంలాగా క్షణంలో శరీరం పెంచేసుకున్నాడు. అతనలా పెరగడం చూసి సింహిక పాతాళంలా ఉండేటట్లు తన నోరు పెంచేసుకుంది. వెంటనే అతను తన శరీరం మళ్లీ కుదించుకుని దాని నోట ప్రవేశించాడు. అతను సింహిక నోట ప్రవేశించేటప్పుడు రాహు నోట పడుతున్న చంద్రబింబంలా ఉన్నాడు. అదంతా సిద్ధులు చరణులు చూశారు. అది నోరు తెరిచినప్పుడే దాని సద్య ప్రాణహర మర్మాలు గుర్తించి అతను నోట ప్రవేశించిన వెంటనే వాడి అయిన తన గోళ్లతో ఆ మర్మాలు చీల్చేసి మనోవేగంతో మళ్లీ యువతలకు వచ్చేసి మళ్లీ యథాపూర్వకంగా తన శరీరం పెంచుకున్నాడు. ఇలాగ గుండెలు పీకేసి హనుమంతుడు సింహికను చంపగా ఆకాశ సంచారులు, వానరోత్తమ, నువ్వు చాలా బీభత్సకార్యం చేసి ఒక మహాసత్వాన్ని కూల్చేశావు, ఇక నీ ప్రయత్నం సాధించుకో. ధైర్యము, సూక్ష్మదృష్టి, బుద్ధిబలము, దక్షత ఉన్నవాడెలాంటి సందర్భంలోనూ చిక్కుపడడు అని ప్రస్తుతించారు. హనుమంతుడు మళ్లీ బయలుదేరాడు. చివరికి నూరామడలు పూర్తి అవుతుండగా అతనికి ఒక అడవుల గుంపు కనపడింది. లంకా ద్వీపము, అందులో ఉన్న ఉద్యానవనాలు కూడా అతనికి కనపడ్డాయి. ఆ ద్వీపంలో సముద్ర తీరము, అక్కడి వృక్షాలు, నదులు కూడా కనపడ్డాయి. వెంటనే మేఘమండలంలా ఉన్న ఇంత శరీరము, ఇంత వేగము చూశారంటే రాక్షసులు వింతపడి నా వెంట పడతారు అనుకుని ప్రాజ్ఞుడైనవాడు భ్రాంతి విడిచిపెట్టేటట్లు ఆ రూపం విడిచి నిజరూపం పొందాడతను. అది బలిని తొక్కేసేటప్పుడు విష్ణువు ముందు వామన రూపము, తర్వాత భూమి అంతరిక్షాలు చాలని రూపము, చివరికి నిజరూపము పొందినట్లుగా ఉంది. అనిజ రూపంతో అతను ఒక పొడుగాటి పర్వతం మీద వాలాడు. అది కొబ్బరి చెట్లతోనూ, మొగలి డొంకలతోనూ, శ్లేష్మాతక వృక్షాలతోనూ నిండి ఉంది. తర్వాత సముద్ర తీరానికి వెళ్ళాడు. ఒక పర్వత శిఖరాన ఉన్న లంకాపట్నం చూశాడు. వెంటనే మృగాలు, పిట్టలు భయపడేటట్లు ఆ పర్వతం మీద వాలాడు. హనుమంతుడు రాత్రివేళ లంకలో ప్రవేశించడం. ఇది 2వ సర్గ. మహాబలశాలి అయిన హనుమంతుడిలాగా సముద్రం దాటి త్రికూట పర్వత శిఖరాన ఉన్న లంకాపట్నం చూశాడు. ఆ పర్వతం మీది చెట్లన్నీ అతని మీద పువ్వులు రాల్చాయి. దాంతో అతను పువ్వుల గుట్టలా కనపడ్డాడు. నూరామడల సముద్రం దాటినా అతనికి ఆయాసము, బడలిక ఏమీ కలగలేదు. నేను అనేక వందల ఆమడల సముద్రం దాటగలనే, 100 యోజనాలు దాటడం ఒక లెక్క అనుకున్నాడతను. అతను వీర్యవంతులలో సాటి లేనివాడు, సాటివాళ్లలో పోలిక లేనివాడు కనుకనే సముద్రం దాటి అతను లంకలో ప్రవేశించగలిగాడు. పచ్చిక బయళ్లతోనూ సువాసనలతోనూ నిండి ఉండిన ఉద్యానవనాలు, నదులు, పర్వతాలు గల అరణ్యాలు చూసుకుంటూ వెళ్ళాడతను. చెట్లతో నిండి ఉన్న అనేక పర్వతాలు, పూలతో నిండి ఉన్న అనేక వనాలు చూశాడు. అత్రికూట పర్వత శిఖరాన ఉండే అతను లంకను చూశాడు. అడవులు, వనాలు చూశాడు. అక్కడ సరళ వృక్షాలు, కొండగోగు చెట్లు, ఖర్జూర వృక్షాలు, ప్రేంకణపు చెట్లు, నిమ్మదబ్బ నారింజ చెట్లు, కొడిసె చెట్లు, మొగలి డొంకలు, ఏడాకుల అరటి చెట్లు, ఏగిస చెట్లు, కరవీర వృక్షాలు మొదలైన అనేక వృక్షాలున్నాయి. వాటి మీద అనేక జాతుల పిట్టలున్నాయి. హంసలతోనూ, కారండవాలతోనూ, కలువ పువ్వులతోనూ, తామర పువ్వులతోనూ నిండి ఉండిన అనేక తటాకాలున్నాయి. సర్వకాల సర్వావస్థల్లోనూ పూలతోనూ పళ్లతోనూ నిండి ఉండే వృక్షాలతో రమ్యాలైన ఉద్యానవనాలు కూడా చాలా ఉన్నాయి. లంకాపట్నం చుట్టూ గొప్ప ఆగడ్త ఉంది. ఆగడ్త నిండా కలువ పువ్వులు, తామర పువ్వులు ఉన్నాయి. సీతను తీసుకురావడం వల్ల రాముడు దండెత్తి రావచ్చునని రావణుడు లంక చుట్టూ అనేక మంది రాక్షస వీరులను కాపుంచాడు. వాళ్ళందరూ విల్లు, అమ్ములు ధరించి అప్రమత్తులై ఉన్నారు. ఆ పట్నం చుట్టూ బంగారపు ప్రాకారం ఉంది. పట్నంలో చంద్రమండలంలాగా, శుక్రమండలంలాగా, సూర్యమండలంలాగా, శరన్మేఘాలలాగా తెల్లనైన మేడలెన్నో ఉన్నాయి. చాలా ఎత్తైన బురుజులు, బంగారపు తోరణాలు, పతాకలు, ధ్వజాలు ఆ ప్రాకారానికి ఎంతో శోభ కూరుస్తున్నాయి. ఇలాగ ఆ లంకాపట్నం స్వర్గపట్నంలాగా, ఆకాశంలో విరాజిల్లుతూ ఉన్న గొప్ప పట్నంలాగా ఉంది. రావణుని పరిపాలనలో ఉన్న ఆ పట్నం విశ్వకర్మ నిర్మించాడు. ఆ పట్నం ఒక చక్కని పడుచులా ఉంది. దానికి సముద్రమే వస్త్రం, ఫిరంగులు, శూలాలు, శిరోజాలు, బురుజులు, కర్ణాభరణాలు. విశ్వకర్మ మనస్సుతో నిర్మించినట్లుంది ఆ పట్నం. ఉత్తర ద్వారం దగ్గర చేరుకున్నాడు హనుమంతుడు. ఆ లంక కైలాస పర్వత శిఖరంలాగా ఆకాశం అంటుతోంది.
ఉన్నతాలైన ఉత్తమ భవనాలతో ఆకాశం ఢీగుంటున్నట్లుగా ఉంది. నాగులతో భోగవతి పట్టణంలాగా ఘోరకరులైన రాక్షసులతో నిండి ఉంది. కుబేరుడు ఒకప్పుడు ఆ పట్టణంలోనే ఉన్నాడు. తాచుపాముల వంటి క్రూర రాక్షసులే కాక సముద్రం కూడా దానికి గొప్ప రక్షణగా ఉంది. రావణుడు చాలా క్రూరమైన శత్రువు. వానరులు ఇక్కడికి రాగలిగినా ఏమీ లాభం లేదు. దేవతలు కూడా యుద్ధం చేసి ఈ లంకాపట్నం జయించలేరు. విషమమైన ఇలాంటి లంకకు వచ్చి రాముడు కూడా ఏమీ చేయలేడు. ఈ రాక్షసులతో సామంగా పనిచేయడం సాధ్యం కాదు. దాన భేద దండోపాయాలు బొత్తిగా పనిచేయవు. వానరులలో అంగదుడు, నీలుడు, నేను, వానర ప్రభువు ఈ నలుగురం మాత్రమే సముద్రం దాటి లంకలో ప్రవేశించగలం. కానీ ఇప్పుడు ఈ ఆలోచన నిరర్ధకం. ముందు సీత బతికి ఉందో లేదో చూసుకోవాలి. ఆమెను చూశాకే తక్కిన సంగతులన్నీ ఆలోచించుకోవచ్చు అనుకున్నాడు హనుమ. మహాబల పరాక్రమవంతులు, క్రూరులు అయిన రాక్షస వీరులు రక్షిస్తున్న ఈ పట్టణంలో నేను ఈ రూపంలో ప్రవేశించడం అసాధ్యం. ఉగ్రులు, మహావీరులు, బలవంతులు అయిన ఈ రాక్షసులను వంచే నేను సీతను వెతకాలి. కనపడకుండా నేను రాత్రివేళ ప్రవేశించడమే మంచిది. అప్పుడైతేనే నా పని నెరవేరుతుంది. అయితే సీతను కనుక్కోవాలంటే ఏమిటి ఉపాయం? రావణుని కండ్లబడితే మాత్రం అంతా వ్యర్థమే. రామకార్యం సఫలం కావాలంటే నేనొక్కడే సీత ఏకాకిగా ఉన్నప్పుడు చూడాలి. దేశ కాలాలు గుర్తించకుండా దూత గుడ్డిగా ప్రవర్తిస్తే సూర్యోదయం వల్ల చీకట్లు లాగా పూనుకున్న కార్యాలన్నీ చెడతాయి. మేము మహాపండితులము అనుకుని విర్రవిగే మూర్ఖ దూతలు కష్టసుఖాలు, మంచి చెడ్డలు, సాధ్యాసాధ్యాలు ప్రభువులే ఆలోచించి నిర్ధారణ చేసి పంపినా కార్యం పాడు చేస్తారు. నాకు వైక్లభ్యం ఎలా రాకుండా ఉంటుంది? ఈ కార్యం చెడకుండా ఎలా నెరవేరుతుంది? నేను సముద్రం దాటి రావడం వ్యర్థం కాకుండా ఎలా ఉంటుంది? నన్ను రాక్షసులు చూశారా? రావణుని నాశనం చేయడానికి రాముడు చేసే ప్రయత్నం అంతా వ్యర్థం అవుతుంది. నేను రాక్షస రూపంతో సంచరించినా వీళ్ళు పట్టేస్తారు. ఇక తక్కిన రూపాల సంగతి చెప్పేదేమిటి? వాయువు కూడా ఇక్కడ తెలియకుండా సంచరించలేడు. వీళ్లకు తెలియనిది ఏమీ లేదు. నేను ఇక్కడే ఈ రూపంలోనే ఉంటే చెడ్డానన్నమాటే. ప్రభు పని కూడా చెడిందన్నమాటే. కనుక నేను నిజ రూపంతోనే చాలా చిన్నవాణ్ణైపోయి రాత్రివేళ లంకలో ప్రవేశిస్తాను. రాత్రివేళ అయితే రావణుని అంతఃపురం ఎన్ని కట్టుదిట్టాలలో ఉన్నా నేను అతి సులభంగా వెతికి సీతను కనుక్కోవచ్చు అనుకుంటూ అతను సూర్యాస్తమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. పొద్దూకింది. వెంటనే హనుమంతుడు పిల్లంతైపోయి ఒక్క దూకున లంకాపట్నంలో ప్రవేశించాడు. ఆ పట్టణంలో వీధులన్నీ చక్కగా తీర్చి ఉన్నాయి. ఎత్తైన మేడలు వరుసగా ఉన్నాయి. ఆ మేడల స్తంభాలన్నీ బంగారపువే. వాటి శిఖరాల మీద పసిడి కుండలున్నాయి. 7 అంతస్తులది, 8 అంతస్తులది, కానీ ఒక్కటి తక్కువ మేడ కాదు. ప్రతి మేడలోనూ స్ఫటిక శిలలు తాపడం చేయడం వల్ల నేల అంతా అద్దంలా ఉంది. చిత్ర విచిత్రాలుగా మలచి నవరత్నాలు పొదిగారు. ముత్యాల సరాలు వేలాడగట్టారు. కాంచన తోరణాలతో లంక అంతా దేదీప్యమానంగా ఉంది. అది చూడగానే సీతను చూడడానికి వచ్చిన అతనికి ఆనందము, విచారము కూడా కలిగింది. ఇంతలో తన జ్యోత్స్నా వితానంతో లోకం ముంచేస్తూ తారాగణాలంకృతుడై చంద్రుడు ఉదయించాడు. హనుమంతుడికి మైనాకుడులాగా, సముద్రుడులాగా సాయం చేయడానికే చంద్రోదయం అయినట్టుంది. ఆ చంద్రబింబం శంఖంలాగా, పాలలాగా, తామర తూడులాగా తెల్లగాను, సరస్సులో విహరించే రాజహంసలాగా ముద్దుగాను ఉంది. 3. లంకాది దేవత లొంగిపోయి హనుమంతుడికి దారివ్వడం. హనుమంతుడు పొడుగాటి మేఘమాలికలా ఉన్న లంబపర్వతం మీద రాత్రి అయ్యేదాకా ఉండి అప్పుడు లంకాపట్నం ప్రవేశించాడు. లంకలో కొలుకులతో రమ్యాలైన ఉద్యానవనాలెన్నో ఉన్నాయి. తెల్లని మేఘమండలాల వంటి భవనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఎటు చూసినా సముద్రఘోషలాగా జనఘోష వినపడుతోంది. సముద్రపు గాలి చల్లగా కొడుతోంది. ప్రాకార ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికీ అతనికి ఆ పట్టణ సౌభాగ్యం అంతా కనపడింది. ఇది భోగవతికి, అమరావతికి ఏ విధంగానూ తీసిపోదు. గొప్ప గొప్ప ఆయుధాలతో అప్రమత్తులై రాక్షసయోధులు కాపాడుతున్న ఈ లంకనెవడూ పట్టుకోలేడు. కానీ కుముదుడు, అంగదుడు, సుషేనుడు, మైందుడు, ద్వివిధుడు మాత్రం దీన్ని పట్టగలరు. సుగ్రీవుడు, కుశపర్వుడు, కేతుమూలుడు, నేను మాత్రమే ఇక్కడికి రాగలం అనుకుని రాముని పరాక్రమము, లక్ష్మణుడి పరాక్రమము తెలిసినవాడు కనుక జయించేశాం అనుకుని అతను ఉత్సాహభరితుడైపోయాడు. సూర్యబింబాల వంటి దీపికలతో పట్నం అంతా మెరిసిపోతుంది. చీకటి అనేదే ఎక్కడా కనపట్టలేదు. రత్నాలనే వస్త్రాలు ధరించి, బొక్కసాలనే అవతంసాలు పెట్టుకుని, యంత్రాగారాలనే గుండెలతో చక్కగా ఉన్న లంకను చూసి హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. లంకాది దేవత హనుమంతుని చూసింది.
అతను అడుగు ముందుకు వేసేటప్పటికి వెళ్ళి వికృతమైన మొహంతో ఎదుట నుంచుందావిడ. ముందొక్క గంభీరనాదం చేసి ఆమె, ఎవడవు నువ్వు, ఇక్కడికెందుకు వచ్చావు, నీ బొందిలో ప్రాణాలుండగానే ఈ సంగతులు చెప్పు, రాక్షస బలాల రక్షణలో ఉన్న ఈ లంకలో నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు అంటూ గద్దించింది. అందుకు హనుమంతుడు, నువ్వు అడిగిందంతా చెబుతా కానీ మిడిగుడ్లతోనూ దయ్యపు మొహంతోనూ దారికి అడ్డంగా నుంచుని నన్ను అడ్డగిస్తున్న నువ్వెవరో ముందు చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావో కూడా చెప్పు అని ఎదురడిగాడు నిర్భయంగా. అది విని ఆమె మండిపడింది. తర్వాత, నేను దుర్ధర్షుడైన రావణుని ఆజ్ఞ ప్రకారం ఈ నగరం రక్షిస్తున్నాను. నన్ను తిరస్కరించి ఈ నగరంలో ఎవడూ ప్రవేశించలేడు. ఒక్క దెబ్బతో నిన్నిప్పుడే నేలపాలు చేసేస్తాను చూసుకో. ఈ నగరం అంతా నేను స్వయంగానే కాపాడుతున్నాను, భద్రం అంది. దీని మీద నీలెక్కేమిటి అన్నట్లు ముందతను గంభీరంగా నుంచున్నాడు. తర్వాత, సాట్ట ప్రాకార తోరణ అయిన లంకాపట్నం చూడాలని వచ్చాను నేను. ఇక్కడి మిద్దెలు, మేడలు, తోటలు, దొడ్లు చూసి ఆనందిద్దామని నా కుతూహలం అన్నాడు. అది విని ఆ లంకాది దేవత, అలాగా అంటూ ఎగిసిపడింది. ఒరే దుర్బుద్ధి వానరాధమా, నన్ను జయించకుండా నువ్వు లంకలో ప్రవేశించలేవురా అంటూ ఆమె గర్జించగా అతను, అలా కాదు భద్రా, నేను ఈ పట్నం చూసి వెళ్ళిపోతాను, తప్పదు అన్నాడు. వెంటనే ఆమె ఒక్క బొబ్బ పెట్టి అతన్నొక్క చరుపు చరిచింది. దానికతడు చాలా రోషం తెచ్చుకుని సింహనాదం చేసి ఎడమచేతి పిడికిలితో ఒక్క మొట్టు మొట్టాడు. దాంతో లబలబ మొత్తుకుంటూ ఆమె కింద పడిపోయింది. అయ్యో స్త్రీ అనుకుంటూ అతనంతటితో ఊరుకున్నాడు. అది చూసి ధైర్యం తెచ్చుకుని లంకాది దేవత, వీరాధివీరా, నన్ను రక్షించు. సత్తాకలవారు ధర్మానికి కట్టుబడి ఉంటారు. నేను లంకను, నీకోడిపోయాను. నీ పరాక్రమం చాలా గొప్పది. నేను చెప్పేది విను. వెనుకటికి బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు. ఎప్పుడు వానర వీరుడొకడు వచ్చి తన పరాక్రమంతో నిన్ను లొంగదీస్తాడో అప్పుడు రాక్షసులకు విపత్తు మూడిందని తెలుసుకో అని. నీ రాకతో ఇప్పుడు బ్రహ్మ చెప్పినట్టే జరుగుతుందని తేలిపోయింది. సీత మూలంగా రావణుడికి, రాక్షసులకందరికీ కీడు మూడింది కనుక లంకలో స్వేచ్ఛగా ప్రవేశించు. నీ పనులన్నీ నిరభ్యంతరంగా నెరవేర్చుకో. శాపోపహతమైన లంక అంతా చూడు. సీతను వెతుక్కో. నీ ఇష్టం వచ్చిన చోటికల్లా వెళ్ళు. నీకు తోచినట్లల్లా చెయ్యి. సుఖంగా వెళ్ళిపో అంది చేతులు జోడించుకుని. 4. హనుమంతుడు రావణుని అంతఃపురం ప్రవేశించటం. హనుమంతుడు ఇలా లంకాది దేవతను జయించి ద్వారంలో నుంచి కాక ప్రాకారం దాటి పట్టణంలో ప్రవేశించాడు. శత్రుస్థలంలో ప్రవేశించేటప్పుడు అనుసరించవలసిన పద్ధతి ఇది. ఇంకా అతను శత్రువుల నెత్తిమీద కాలు పెడుతున్నట్లుగా లంకాపట్నంలో ముందు తన ఎడమకాలు మోపాడు. అతను పట్నం ప్రవేశించి చూస్తాడు కదా, మార్గం అంతా ముత్యాలతోనూ పుష్పాలతోనూ నిండి ఉంది. అక్కడ రాక్షసులందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఎక్కడ చూసినా తూర్యధ్వనులే వినపడుతున్నాయి. రత్నహారాలతో అలంకరించబడి అక్కడి మిద్దెలు, మేడలు ఐరావతాల్లాగా, తెల్లని మేఘమాలికల్లాగా ఉన్నాయి. వాటిలో పద్మస్వస్తిక నామాలతో ఎన్నో వర్ధమాన గృహాలున్నాయి. అదంతా చూసి ఆశ్చర్యపడుతూ అతను ముందుకు వెళ్ళాడు. వెళ్ళగా ఒక భవనం కంటే ఒక భవనం అద్భుతంగా ఉంది. త్రిస్థాయిలో చక్కని పాటలు వినిపిస్తున్నాయి. ఆ పాటలు పాడేవారందరూ స్త్రీలే. గొప్పవారి ఇళ్లలో స్త్రీలు నడుస్తున్నట్లు అందెల చప్పుళ్ళు, వడ్డాణం, మువ్వల చప్పుళ్ళు వినపడుతున్నాయి. వారు నడవడంలో సోపానాల మీద కాలి మట్టెల చప్పుళ్ళు కూడా వినిపిస్తున్నాయి. దండదెబ్బలు, తొడచరుపులు, సింహనాదాలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని భవనాల్లో రాక్షసులు జపం చేసుకుంటున్నారు. వారి మంత్రోచ్చాటన స్పష్టంగా వినిపిస్తోంది. కొందరు రాక్షసులు వేదపఠనం చేస్తున్నారు. కొందరు రావణుణ్ణి స్మరిస్తూ స్తుతిస్తున్నారు. రాజమార్గంలో రావణుని యోధులు అనేకులున్నారు. ఆ యోధుల్లో కొందరు వృషభ చర్మాల వంటి వస్త్రాలు ధరించి ఉన్నారు. కొందరి చేతుల్లో దర్భకట్టలున్నాయి. కొందరు హోమాలు చేస్తున్నారు. కొందరు గూటాలు, కొందరు ముద్గరాలు, కొందరు దండాయుధాలు ధరించి ఉన్నారు. వారిలో కొందరు ఏకాక్షులు. కొందరికి ఒక్కొక్క చెవ్వే ఉంది. కొందరికి బొజ్జలున్నాయి. కొందరి ముఖాలు చాలా పరుషంగా ఉన్నాయి. కొందరు పొట్టివాళ్లున్నారు. కొందరు వికటంగా ఉన్నారు. కొందరు ధనుస్సులు, కొందరు ఖడ్గాలు, కొందరు శతఘ్నులు, కొందరు ముసలాయుధాలు, కొందరు పరిగలు ధరించి ఉన్నారు. అందరికీ దిట్టమైన కవచాలున్నాయి. వారిలో చక్కని వారు కూడా చాలామంది ఉన్నారు. కొందరు పతాకలు, కొందరు ధ్వజాలు పట్టుకుని ఉన్నారు. శక్తి, వృక్షము, పట్టసము, క్షేపణి, ఆసిని, పాశము ఇలాంటి ఆయుధాలు కొందరి దగ్గర ఉన్నాయి. కొందరు పూలదండలు వేసుకుని ఉన్నారు. కొందరు వీరగంధాలు పూసుకున్నారు. కొందరు మంచి మంచి ఆభరణాలు ధరించి ఉన్నారు. అందరూ స్వేచ్ఛగా రకరకాల వేషాలు వేసుకుని ఉన్నారు. శూలాలు, వజ్రాయుధాలు కొందరు ధరించి ఉన్నారు. ఇలాంటి రాక్షస వీరులు 1,00,000 మంది రావణుని నగరిలో మధ్యమ కక్షలో ఉన్నారు. రావణుని నగరు ఒక పర్వత శిఖరాన ఉంది. దానికి బంగారపు తోరణాలు ఎన్నో ఉన్నాయి. దాని చుట్టూ అగడ్త ఉంది. అందులో తామర పువ్వులు, కల్వ పువ్వులు చాలా ముమ్మరంగా ఉన్నాయి.
ప్రాకారం కూడా చాలా ఎత్తుగాను గంభీరంగానూ ఉంది. ఆ నగరు అచ్చంగా త్రివిష్టపంలాగానే ఉంది. అందులో రకరకాల సంగీతాలు వినపడుతున్నాయి. దాని ప్రాంగణంలో ఎన్నో రథాలు, గుర్రాలు, ఏనుగులు గొప్ప గొప్ప భూషణాలతో మెరిసిపోతున్నాయి. పల్లకీలు, విమానాలు కూడా అక్కడ ఎన్నో ఉన్నాయి. అనేక జాతుల మృగాలు, పక్షులు ఆ ప్రాంతానికి ఎంతో శోభ చేకూరుస్తున్నాయి. వేల కొద్దీ రాక్షస వీరుల రకరకాల ఆయుధాలు ధరించి అక్కడ కాపలా కాస్తున్నారు. హనుమంతుడు మెల్లిగా ఆ నగరిలో ప్రవేశించాడు. 5. రావణుని నగరిలో సీత కనపడక హనుమంతుడు దుఃఖించటం. అప్పటికి చంద్రుడు చిక్కని వెన్నెల ప్రసరింపజేస్తూ ఆవుల మందలో మదించి ఉన్న తెల్లని ఆబోతులాగా ఆకాశ మధ్యగతుడై ఉన్నాడు. ఆ వెన్నెలతో లోకుల దుఃఖాలన్నీ తొలగిపోయాయి. సముద్రం ఉప్పొంగిపోతోంది. సమస్త భూతాలు మహోల్లాసంగా ఉన్నాయి. భూమి మీద, మందర పర్వతం మీద ఎలాంటి కాంతి ఉంటుందో, ప్రదోష సమయాల్లో సముద్రం మీద ఎలాంటి కాంతి ఉంటుందో, నీటిలో ఉన్నప్పుడు తామర పువ్వులలో ఎలాంటి కాంతి ఉంటుందో అలాంటి కాంతి ఆ చంద్రునిలో ఉంది. వెండి పంజరంలో ఉన్న హంసలాగా, మందర పర్వత గుహలో ఉన్న సింహంలాగా, మత్తేభం అధిష్ఠించి ఉండిన మహావీరుడిలాగా చంద్రుడు ఆకాశాన విరాజిల్లుతున్నాడు. సూది కొమ్ములు గల ఆబోతులాగా, పెద్ద పెద్ద శిఖరాలు గల పర్వతంలాగా, బంగారపు కట్లతో పెద్ద పెద్ద దంతాలు గల మదగజంలాగా పూర్ణశృంగుడై చంద్రుడు విరాజిల్లుతున్నాడు. శుక్రాది గ్రహాలన్నీ విడిచిపెట్టి సూర్యకిరణాలు ఒక చంద్రుడి మీద మాత్రమే పడుతూ ఉండడం వల్ల తుషార పంకము, నలుపు పోయాయి. చంద్రునిలో ఉన్న మచ్చ కూడా ఆ మహాకాంతిలో ప్రకాశమానంగానే ఉంది. పర్వత శిఖరం మీద ఉంటే సింహం ఎలా ఉంటుందో, సంకుల సమరం జరిగే చోట మత్తేభం ఎలా ఉంటుందో, పట్టాభిషిక్తుడై ప్రజాపాలనం చేస్తున్న రాజు ఎలా ఉంటాడో చంద్రుడు అలాగా ప్రకాశిస్తున్నాడు. అప్పటికి ప్రదోషం దాటిపోయింది. చంద్రోదయం కావటం వల్ల దాని చీకటి తొలగిపోయింది. రాక్షసులు విజృంభించారు. ఎక్కడికి వెళ్ళినా వీణావాద్యాలు కర్ణప్రియంగా వినవస్తున్నాయి. రాక్షసాంగనలు భర్తలతో కలిసి నిద్రించారు. రాక్షసులు రౌద్రంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ప్రతి గృహం దగ్గర అప్పుడు కూడా గుర్రాలు, ఏనుగులు, రథాలు కిక్కిరిసి ఉన్నాయి. అక్కడ రాక్షసులు మదాతిరేకంతో ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకుంటున్నారు. కొందరు భుజాస్వాలనం చేస్తున్నారు, కొందరు మత్త ప్రలాపాలు చేస్తున్నారు, కొందరు ఎదుర్రొమ్ములు విరుచుకుని తిరుగుతున్నారు, కొందరు తమ వంటి మత్త యువతులతో చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నారు, కొందరు ధనుసులు మోపెట్టి నారి మోగిస్తున్నారు, కొందరు స్త్రీలు లేపనాలు పూసుకుంటున్నారు, కొంతమంది స్త్రీలు గాఢంగా నిద్రపోతున్నారు, మరికొందరు పడుచులు విరగబడి నవ్వుతున్నారు, కొందరు యువతులు కోపంతో బుసలు కొడుతున్నారు. ఇలా ఆ ప్రదేశం అంతా మదగజాలతో ఉన్న మడుగులాగా ఉంది. హనుమంతుడు అక్కడ రాక్షసులలో హనుమంతునికి అక్కడ చాలామంది బుద్ధిమంతులు కనిపించారు. చక్కగా మాట్లాడేవాళ్ళు కనపడ్డారు, ఆస్తికులు కనపడ్డారు, చక్కని వాళ్ళు కనపడ్డారు, అనేక రూపాల వారు కనపడ్డారు, విరూపులు కూడా కనపడ్డారు. అక్కడ అతనికి చక్కని చుక్కలు చాలామంది కనిపించారు. ఆ యువతులు విలువగల ఆభరణాలు, వస్త్రాలు ధరించి ఉన్నారు. మధుపానం చేసి మహోల్లాసంగా ఉన్నారు. శరీరం అంతా పూలతో అలంకరించుకుని రంగురంగుల పిట్టల వంటి కొందరు స్త్రీలు బ్రహ్మానంద భరితులై ఉన్నారు. మేడల మీద కూర్చుని ఉన్న స్త్రీలు కూడా అతనికి కనపడ్డారు. వారంతా ఆనందంగా భర్తలను సేవిస్తున్నారు. కొందరు బంగారు బొమ్మల్లా ఉన్నారు, కొందరు విరహబాధ అనుభవిస్తూ పాలిపోయి ఉన్నారు. అతనికి ఇటు అభిసారికలు, అటు ఇళ్లలోనే పతులతో సుఖించే యువతులు కూడా మహోత్సాహంగా కనపడ్డారు. హనుమంతుడు వారు రాక్షస స్త్రీలో, మనుష్య స్త్రీలో తెలుసుకోవడానికి వారి మొహాలు నిదానంగా చూశాడు. సీత నగలు చూసి ఉన్నాడు కనుక వారి నగలు కూడా పరిశీలించి చూశాడు. కానీ అతనికి సీత మాత్రం కనపడలేదు. అందుకు అతను దుఃఖించి మన్ను తిన్నవాళ్లాగా అయిపోయాడు. హనుమంతుడు రావణుని భవనం ప్రవేశించటం. 6వ సర్గ. కామరూపి అయిన హనుమంతుడు చాలా లాఘవంగా మళ్లీ లంకలో ప్రవేశించాడు. వెళ్ళి అతను రావణుని భవనంలోకే వెళ్ళాడు. ఆ భవన ప్రాకారం సూర్యబింబంలాగా మెరుస్తోంది. అడవికి సింహాలలాగా ఘోర రాక్షసులు ఆ భవనానికి కాపలా ఉన్నారు. ఆ భవనంలో వెండివి, బంగారపువి తోరణాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప గొప్ప ద్వారాలు కూడా అనేకంగా ఉన్నాయి. గుర్రాలెక్కి, ఏనుగులెక్కి, రథాలెక్కి అమాత్యులు అనేకులు ఆ భవనం చుట్టూ ఉన్నారు. వారు పులితోలుతోనూ సింహాల తోలుతోనూ నిర్మించిన కవచాలు తొడుక్కుని ఉన్నారు. రథచక్రాల ధ్వని చిత్ర విచిత్రంగా వినపడుతుంది. ఆ భవనంలో గొప్ప గొప్ప ఆసనాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ బంగారంతో చేసి వాటికి రత్నాలు పొదిగారు. ఎన్నో జాతుల పిట్టలు కూడా అక్కడ వేల కొద్దీ ఉన్నాయి. ఎక్కడ చూసినా చక్కని స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా రక్షక పురుషులు అప్రమత్తులై ఉన్నారు. ఆ స్త్రీల భూషణ ధ్వనులు సముద్ర ఘోషలా వినిపిస్తున్నాయి. అంతటా అగరుధూమాలు గుబాళిస్తున్నాయి. భేరీ మృదంగ నాదాలు
శంఖారావాలు శ్రవణానందం కలిగిస్తున్నాయి. ఆ భవనంలో ఎప్పుడూ శివపూజ జరుగుతూనే ఉంటుంది. హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. రత్నాలతో నిండిపోయి గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ క్రిక్కిరిసి ఉన్న ఆ భవనం లంకాపట్నానికి ఆభరణంగానే కనపడింది హనుమంతుడికి. అతను అంగుష్టమాత్రుడై ఎవరికీ కనపడకుండా రావణుడి దగ్గరికి కూడా నిర్భయంగా తిరుగుతూ ఆ భవనం అంతా వెతికాడు. అయ్యో, ఎంత తిరిగినా నాకు సీత కనపడకుండా ఉంది. ఆమెను ఎక్కడైనా కట్టిపడేశారా? ఏకాంత స్థలంలో ఉంచి భయంకరాకారులైన రాక్షసాంగనలు కాపలా కాస్తున్నారా? ఇంతవరకు ఎప్పుడూ ఆమెను ఎరగనే, గుర్తించడం ఎలాగా? ఇంగితాకార చేష్టల వల్ల తప్ప నేను ఆమెను తెలుసుకోలేను అనుకుంటూ అతను నిర్భయంగా ఆ భవనం అంతా వెతికాడు. అతను ఆ భవనం విమానాల మీద ఎక్కాడు. చెట్ల మీదికి దూకాడు. ఉద్యానవనం అంతా వెతికాడు. గదులు ఇళ్ళు అన్నీ గాలించాడు. తర్వాత అతను ప్రహస్తుని నివేశనము, మేఘమండలంలా ఉన్న కుంభకర్ణుని నివేశనము, విభీషణుడి మందిరము, మహోదరుని గృహము, విరూపాక్షుని ఇల్లు, విద్వజిహుని భవనము, విద్యున్మాలి అగారము, వజ్రదంశుని నివాసము, శుకుని భవంతి, మహాతేజస్శాలి అయిన సారణుని ప్రసాదము, ఇంద్రజిత్తు సౌధము, జంబుమాలి ఇల్లు, సుమాలి మేడ, రత్నకేతుని భవనము, సూర్యకేతుని గృహము, వజ్రకాయుని గేహము, ధూమ్రాక్షుని నివాసము, సంపాతి నివేశనము, విద్యుద్రూపుని నికేతనము, ఘన విఘనుల నిలయాలు, శుకనాసుని ఇల్లు, వికటుని లోగిలి, బ్రహ్మకరుణుని గృహము, దంష్టుని నిలయము, రోమసుని నిలయము, ధ్వజగ్రీవుని గృహము, విద్వజిహుని భవనము, ఇంద్రజిహుని లోగిలి, హస్తిముఖుని భవంతి, కరాళుని ఇల్లు, పిశాచుని గృహము, శోణితాక్షుని మేడ చూశాడు. వాటిలో అనంతమైన వైభవమే, కానీ అతనికి సీత కనపడలేదు. ఇవన్నీ చూసి చూసి చివరికి అతను మళ్లీ రావణుని భవనం ప్రవేశించాడు. శూలాలు, ముద్గరాలు, శక్తులు, తోమరాలు ఇలాంటి ఆయుధాలు ధరించి మిడిగుడ్లతో వికటంగా ఉన్న రాక్షస స్త్రీలెందరో అక్కడ వంతులు వేసుకుని కాపలా కాస్తున్నారు. అనేక విధాలైన తీక్షణాయుధాలు కూడా ధరించి మహాకాయులైన రాక్షసులు కూడా అక్కడ చాలామంది కాపున్నారు. ఏనుగులు కూడా అక్కడ అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ మంచి వంగడం గలవి, చూడచక్కనివి. అవన్నీ ఐరావతానికి తీసిపోనివి. వాటికి యుద్ధ శిక్షణ శ్రద్ధగా ఇచ్చారు. అవి మిక్కిలి మదించి ఉండడం వల్ల వర్షిస్తున్న మేఘాల్లాగాను, సెలయేళ్లలో రమ్యాలైన పర్వతాలలాగాను ఉన్నాయి. ఇంకా అక్కడ కాపలా ఉన్న రాక్షస వీరులు రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, మంచి మంచి వస్త్రాలు ధరించి ఉన్నారు. అక్కడ పల్లకీలు కూడా చాలా ఉన్నాయి. ఆ భవనం చుట్టూ లతామండపాలు ఎన్నో ఉన్నాయి. చిత్రశాలలు, క్రీడా మందిరాలు, దారు నిర్మితాలైన క్రీడా పర్వతాలు, రతి గృహాలు, పగలు వినోదాలతో పొద్దుపుచ్చటానికి తగ్గ గృహాలు చాలా ఉన్నాయి. ఆ భవనం మందర పర్వతంలా ఉంది. దానిలో నెమలిపిట్టలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎక్కడ చూసినా జెండాలే, ఎక్కడ చూసినా రత్నాలే. నిజంగా ఇది మహేశ్వరుని భవనంలా ఉంది. గొప్ప గొప్ప శిల్పులు అనేకులు చేరి అది నిర్మించారు. రత్నాల కాంతులతోనూ రావణుని అపార వర్చస్సుతోనూ అది దగద్దగాయమానంగా ఉంది. అక్కడ శయ్యలు, ఆసనాలు, పాత్రలు అన్నీ బంగారపువే. మధుపాత్రలు అంతటా సిద్ధంగా ఉన్నాయి. చందన ధూపాలు, అగరు ధూపాలు సర్వత్రా గుబాళిస్తున్నాయి. పువ్వులు, పూలదండలు కుప్ప తెప్పలుగా ఉన్నాయి. అక్కడ దీపాలన్నీ పరిమళ తైలాలతోనే వెలుగుతున్నాయి. లోకపాలకుల ఐశ్వర్యం అంతా అక్కడే స్థిరపడ్డటుంది. అక్కడ స్త్రీల నూపుర ధ్వనులు, మొలనూళ్ల మంజుల రవాలు, మృదంగ ధ్వనులు కలిసి చాలా హృదయగమ్యంగా ఉన్నాయి. 7వ సర్గ. సీత కనపడక హనుమంతుడు మళ్లీ దుఃఖించటం. వైఢూర్యమణులు పొదిగిన బంగారు కిటికీలతో, మెరుపు తీగలతోనూ, బెగ్గురు పక్షులతోనూ మనోహరమైన మేఘమండలంలాగా రావణ అంతఃపురం చాలా చక్కగా ఉంది. అక్కడ గృహాలలో ప్రతిదానికి అవాంతర గృహాలున్నాయి. ప్రతిదానికి ప్రత్యేక ఆయుధశాలలున్నాయి. ప్రతి గృహానికి పైన చంద్రశాలలు కూడా ఉన్నాయి. వాటిలో సకల విధాలైన ధన కనక రత్న రాసులు కొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ దేవాసురులు పూజించినవే. అవన్నీ రావణుడు కుబేరుణ్ణి జయించి తెచ్చాడు. ఈ గృహాలని చాలా కష్టపడి మయుడు నిర్మించాడు. ఇవన్నీ చూశాక హనుమంతుడు పుష్పక విమానం చూశాడు. దానికి సాటి అయినది ఎక్కడా లేదు. అదంతా బంగారపు ముద్ద. అదొక పెద్ద మేఘంలా ఉంది. రావణుని రూపానికి, శక్తికి, తేజస్సుకు, వైభవానికి సర్వవిధాలా అది తగి ఉంది. ఎక్కడ చూసినా రత్నకాంతులతో మెరిసిపోతున్న ఆ విమానం భూతలానికి దిగివచ్చిన స్వర్గపట్నంలా ఉంది. రకరకాల వృక్షాలతోనూ వాటి పుష్పాలతోనూ నిండి ఉన్న పర్వత శిఖరంలాగా అది తేజరిల్లుతోంది. అప్సరసలను మించిన స్త్రీలతో నిండి మెరుపులతో నిండిన నీలిం మేఘంలాగా హంసలచే వాహ్యమానమై
ఆకాశాన తిరుగుతున్న సుకృతాత్ముల విమానంలాగా కూడా మెరుస్తోంది అది. అది రంగురంగుల గైరిక ధాతువులతో చిత్ర విచిత్రంగా ఉన్న పర్వత శిఖరంలాగా, చంద్రుడు, తక్కిన గ్రహాలు, నక్షత్రాలు నిండి ఉన్న ఆకాశంలాగా, రంగురంగుల మేఘాల రాశిలాగా ఉంది. ఆ విమానంలో సమస్త పర్వతాలతోనూ భూమండలం అంతా చిత్రీకరించారు. ఆ పర్వతాలన్నీ అనేక జాతుల వృక్షాలతో నిండి ఉన్నట్టు చిత్రీకరించారు. ఆ వృక్షాలన్నీ విరగబూసి ఉన్నట్లు చిత్రించారు. ఆ పువ్వులన్నీ రేఖలతోనూ కింజల్కాలతోనూ చాలా రమ్యంగా ఉన్నట్లు చిత్రించారు. ఇంకా ఆ విమానంలో తెల్లని గొప్ప గొప్ప భవనాలు చిత్రించారు. కలువలతోనూ తామర పువ్వులతోనూ నిండి ఉన్న చెరువులు చిత్రించారు. ఆ పద్మాలలో కేసరాలు దిట్టంగా చిత్రించారు. చక్కని అడవులు కూడా చిత్రించారు. హనుమంతుడు ఇలా రత్నకాంతులతో మెరిసిపోతూ మేడల కంటే ఎత్తుగా ఉన్న ఆ పుష్పక విమానం చూశాడు. ఇంతేకాక ఆ విమానంలో వైఢూర్యాలతో చెక్కిన అనేక రకాల పిట్టలున్నాయి. వెండితోనూ పగడాలతోనూ చెక్కిన పిట్టలు కూడా ఉన్నాయి. రకరకాల రత్నాలతో చెక్కిన రంగురంగుల పాములున్నాయి. మణులతో చెక్కిన గుర్రాలు కూడా అందులో ఉన్నాయి. అందులో కొన్ని పక్షులు బంగారంతోనూ పగడాలతోనూ చెక్కినవి ఉన్నాయి. వాటికి రెక్కలు కొంచెం వంగినట్టు నిర్మించారు. అవి సాక్షాత్తు మన్మథ పరివారంలాగా మెరుస్తున్నాయి. ఒకచోట చెరువులో లక్ష్మి తామర పువ్వుల మీద కూర్చుని ఉన్నట్లు చిత్రీకరించారు. ఆమె చేతిలో కూడా తామర పువ్వులున్నాయి. ఆమెకి ఇటు అటు తొండాలతో కలువ పువ్వులు పట్టుకుని ఏనుగులు నుంచున్నాయి. హనుమంతుడు ఆ విమానం అంతా వెతికాడు. మళ్ళీ మళ్ళీ లంక అంతా తిరిగాడు. కానీ సీత కనపడలేదు. అందుకు అతను చాలా విచారించాడు. 8 పుష్పక విమానం. ఇలాంటి ఇంటి మధ్య భాగాన ఉండిన ఆ విమానం నవరత్నాలతోనూ నిండి ఉంది. అంతా బంగారంతో చేశారు. ఇలాంటి వస్తువు మరొకటి ఉండకూడదు అనుకుంటూ విశ్వకర్మ అది నిర్మించాడు. అది ఇంటికి మధ్యగా ఆకాశాన సూర్యుడు సంచరించే మార్గానికి గుర్తు అన్నట్టుగా ఉంది. అందులో ఉన్న ప్రతిదీ కూడా చాలా శ్రమపడి చేసింది, కానీ యాదాలాపంగా చేసింది కాదు. అందులో ఏ భాగం చూసినా రత్నాలు లేనిది లేదు. అందులో ఉన్న విశేషాలు దేవతల దగ్గర కూడా లేవు. అందులో ఇది చాలా గొప్పది అనడానికి వీలులేనిది ఏదీ లేదు. అది మహాతపశ్చర్య వల్ల, పరాక్రమం వల్ల రావణుడికి లభ్యమైంది. అందులో విహరించేవారు ఎలా తలుచుకుంటే అలా సంచరిస్తుంది. దానికి గోపురాలు, శిఖరాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఏ భాగం చూసినా అది చాలా రమణీయంగానే ఉంది. అది గాలి కంటే వడిగా నడుస్తుంది. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అది ఇంద్రాదుల పట్టణాలను మించి ఉంది. దాని శిఖరాలు పర్వత శిఖరాల్లా మెరుస్తున్నాయి. అది నిండు చంద్రబింబంలాగా మెరుస్తోంది. మకర కుండలాలు ధరించిన మహాకాయులైన రాక్షసులు, భూతగణాలు దానిని మోస్తున్నట్లు కింద చక్కని విగ్రహాలు చెక్కారు. వాటి కళ్ళు విమానం అతివేగంగా సంచరిస్తున్నట్టు కనబడేలాగా చెక్కారు. అందులో వసంతంలో పుష్పించే పువ్వులన్నీ ఉన్నాయి. అది వసంతం కంటే చాలా మనోజ్ఞంగా ఉంది. 9 హనుమంతుడు నిద్రావివశులైన రావణ భార్యలను చూడటం. రావణుని భవనం అర్ధ ఆమడ వెడల్పు, ఆమడ పొడుగు ఉంది. దానికి ఎన్నో మేడలున్నాయి. సీత కోసం హనుమంతుడు ఆ భవనం అంతా తిరిగాడు. గొప్ప గొప్ప ఆయుధాలు ధరించి మహావీరులైన రాక్షసులు ఆ భవనానికి కాపలా ఉన్నారు. 2 దంతాల ఏనుగులు, 3 దంతాల ఏనుగులు, 4 దంతాల ఏనుగులు కూడా ఆ భవనం చుట్టూ ఉన్నాయి. రావణుడు పెళ్లి చేసుకున్న రాక్షస స్త్రీలు, అవక్ర పరాక్రమంతో యుద్ధాలు చేసి ఆక్రమించి తెచ్చిన రాజకన్యలు ఆ భవనంలో ఎందరో ఉన్నారు. అది కుంభీరాలు, మొసళ్ళు, తిమింగలాలు, మత్స్యాలు నిండి ఉన్న మహాసముద్రంలో సుడిగాలి విసురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అల్లకల్లోలంగా ఉంది. కుబేరుని ఐశ్వర్యము, మహేంద్రుని సంపద, యముని సంపత్తి, వరుణుని భాగ్యభోగాలు, తక్కిన దిక్పాలకుల ధన సంపత్తి కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ లక్ష్మి రావణుని ఇంటను, తక్కిన రాక్షసుల ఇళ్లలోనూ ఉంది. ఆ భవనం మధ్యస్థంగా ఉంది పుష్పకం. రావణుడు కుబేరుని జయించి అది తీసుకొచ్చాడు. హనుమంతుడు అంతా మళ్ళీ వెతికి చివరికి రావణుడు నివసించే ఇంట్లో ప్రవేశించాడు. అది రావణుని ప్రియురాలులాగా ఉంది. దాని చిడీలు మణులతో నిర్మించారు. దాని కిటికీలు బంగారంతో చేసి రత్నాలు పొదిగారు. నేల అంతటా తెల్లని స్ఫటిక శిలలు అతికారు. ఆ ఇంటి స్తంభాలు ముత్యాలతోనూ, పగడాలతోనూ, వెండితోనూ, బంగారంతోనూ నిండి ఉన్నాయి. ఇల్లంతా రత్న కంబళ్ళు పరిచారు. ఆ కంబళ్ల మీద నదులు, పర్వతాలు, సముద్రాలు, అరణ్యాలు యథాతథంగా చిత్రించారు. రకరకాల పిట్టలు అక్కడ కిటకిటలాడుతున్నాయి. అనేక విధాలైన సుగంధ ధూపాలు గ్రహణ తర్పణం చేస్తున్నాయి. అందులో ఏవి కావాలంటే అవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అక్కడ స్పర్శ, రూప, శబ్ద, రస, గంధాల వల్ల హనుమంతుని కర్మేంద్రియాలైన త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు 5 తృప్తి పొందాయి. అది చూసి అతను స్వర్గమా, దేవలోకమా, అమరావతి నగరమా, బ్రహ్మలోకమా
అని ఆశ్చర్యపడ్డాడు. జూదంలో ఓడిపోయి నిశ్చలంగా ఉండిపోయిన జూదరులాగా ఆ ఇంట్లో దీపస్తంభాలెన్నో ధ్యానం చేస్తున్నట్టు నిశ్చలంగా ఉన్నాయి. ఆ దీపాల కాంతితోనూ రావణుని వర్చస్సుతోనూ ఆభరణాల నిగనిగలతోనూ ఆ ఇల్లంతా మెరిసిపోతుంది. ఆ ఇంట్లో రత్నకంబళ్ల మీద వేల కొద్దీ సుందరాంగనలు పడుకుని నిద్రిస్తున్నారు. వారందరూ రంగురంగుల బట్టలు కట్టుకుని ఉన్నారు. రకరకాల పూలమాలలు ధరించి ఉన్నారు. మధుపానం చేసి నలిగిపోయిన వారందరూ. తామర కొలనులో హంసలు నిద్రిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ యువతులతో ఆ ఇల్లు అలా ఉంది. తెల్లవారగానే వికసించి మళ్లీ రాత్రికాగానే ముకుళించిన పద్మాలలా ఉన్నాయి వారి ముఖాలు. శరత్కాలంలో నక్షత్రాలతో నిండి ఉన్న ఆకాశంలాగా ఆ ఇల్లు ఆ తరుణులతో నిండి తేజస్వంతంగా ఉంది. రావణుడు వాళ్ళందరికీ మధ్యగా పడుకుని నిద్రిస్తున్నాడు. అతను సరిగ్గా చుక్కల్లో చంద్రుడు అన్నట్టుగా ఉన్నాడు. హనుమంతుడు పుణ్యశేషంతో భూమిపై పడ్డ నక్షత్రాలన్నీ ఈ స్త్రీలైనే కాబోలు అనుకున్నాడు. ఆ స్త్రీల రంగు, కాంతి, నైర్మల్యము సరిగ్గా నక్షత్రాల రంగు, కాంతి, నైర్మల్యము అలాగే ఉన్నాయి. మధుపానం వల్ల వివసులు కావడం వల్ల ఆ స్త్రీల ఆభరణాలు, దండలు ఎగుడుదిగుడుగా పడి ఉన్నాయి. కొందరి బొట్లు చెరిగిపోయాయి. కొందరి అందెలు పిక్కల దాకా ఎగబాకాయి. కొందరి హారాలు పక్కకి వేలాడుతున్నాయి. కొందరికి ముత్యాల హారాలు తెగిపోయి ఒంటి మీద పడి ఉన్నాయి. కొందరి వస్త్రాలు నలిగిపోయి ఉన్నాయి. కొందరి మొలనూళ్లు తెగిపోవడం వల్ల నిద్రిస్తున్న ఆడగుర్రాల్లా ఉన్నారు. కొందరు స్త్రీలు మణికుండలాలు ధరించి ఉన్నారు. వారు ధరించిన పూలమాలలు బాగా నలిగిపోయి ఉన్నాయి. వారు అడవిలో ఏనుగులు నలిపివేసిన పూలతీగల్లా పడి ఉన్నారు. కొందరు స్త్రీలు పెద్ద పెద్ద ముత్యాల హారాలు వేసుకున్నారు. నిద్రలో ఆ ముత్యాలు నిద్రిస్తున్న తెల్లని హంసల్లా ఉన్నాయి. కొందరు ధరించిన వైఢూర్యాలు కదంబ పక్షులు నిద్రిస్తున్నట్టున్నాయి. మరికొందరు వేసుకున్న హేమసూత్రాలు చక్రవాక పక్షుల్లా ఉన్నాయి. మువ్వలే తామర మొగ్గలుగాను, స్వర్ణాభరణాలే తామర పువ్వులుగాను, దేహకాంతులే తీరాలుగాను, నిజంగా వారు నదులలాగానే ఉన్నారు. కొందరి ముఖాల మీద పడి ఉన్న చీరకొంగులు వారి నిట్టూర్పులతో ఎగిసెగిసి పడుతున్నాయి. మరికొందరి పైట కొంగులు వారి మొహాల మీద పడి నిట్టూర్పులతో జెండాల్లాగా రెపరెపలాడుతున్నాయి. ఆ స్త్రీల నిట్టూర్పు గాలి సహజంగానే సురభిళమై ఉంది. వారు సేవించిన చర్కరాసవ సుగంధం దాన్ని రెట్టించింది. అలాంటి నిట్టూర్పు గాలి రావణుణ్ణి మెల్లమెల్లగా సేవిస్తున్నట్టుంది. మత్తులోనూ నిద్రలోనూ ఉన్న స్త్రీలు కొందరు తమ చేతులు దిళ్లుగా ఉంచుకుని నిద్రిస్తున్నారు. ఒకరి మీద ఒకరు చేతులుంచుకుని నిద్రిస్తున్నారు. మొత్తానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని ఉండడం వల్ల వారందరూ దండగుచ్చిన తామర పువ్వుల్లా ఉన్నారు. వారందరూ ముమ్మురంగా పూసి ఉన్న లతల్లాగా కూడా ఉన్నారు. వారందరూ ఇలా కలగాపులగంగా పడుకుని ఉండడం వల్ల ఏ చెయ్యి ఎవరిదో, ఏ నగ ఎవరిదో చెప్పడానికి వీలు లేకుండా ఉంది. రావణుడు గాఢ నిద్రలో ఉండడం వల్ల జాజ్వలమానంగా ఉన్న దీపాలన్నీ ఆ సుందరాంగులను రెప్పవేయకుండా చూస్తున్నట్టు నిశ్చలంగా వెలుగుతున్నాయి. వారిలో రాచకన్యలున్నారు, పితృదేవతల స్త్రీలున్నారు, గంధర్వాంగనలు ఉన్నారు, రాక్షస కన్యలున్నారు. వారినందరినీ రావణుడు యుద్ధాలలో పట్టుకుని తెచ్చాడు. వారిలో కొందరు రావణుని స్వయంగానే మోహించి వచ్చారు. ఒక్క సీత తప్ప తక్కిన ఆ స్త్రీలందరూ మహాపరాక్రమశాలి అయిన రావణుణ్ణి చాలా ప్రేమించే ఉన్నారు. వారిలో మరొకని మీద ప్రేమ కలది ఒక్కటి కూడా లేదు. అందులో ఒకతే అయినా మరొకని భార్య కాదు. వారిలో కులహీనులు లేరు, కురూపలు లేరు, చాతుర్యం ఎరగనిది ఒక్కతే కూడా లేదు, సౌఖ్యానందాలు లేనిది లేదు, బలహీనురాలు పురుషులకు మనసు దోచనిది కూడా లేదు. వారిని అందరినీ చూసి హనుమంతుడు ఈ స్త్రీలందరూ రావణుడితో సుఖపడుతున్నట్లే సీత రాముడితో సుఖపడుతూ ఉంటే ఎంత బాగుండును అనుకున్నాడు. తర్వాత అయ్యో సీత చాలా గుణవంతురాలే, ఆమెను కూడా ఈ రావణుడు పట్టి తెచ్చాడే అని చాలా విచారించాడు. 10 మండోదరి సీత అనుకుని హనుమంతుడు ఎగిరి గంతు వేయడం. కొంతసేపటికి హనుమంతునికి ఒక గొప్ప మంచం కనపడింది. కొంతవరకు దంతంతోనూ కొంతవరకు బంగారంతోనూ తయారు చేశారు. దానికి వైఢూర్యాలు, రత్నాలు పొదిగారు. దానిమీద చాలా విలువైన పరుపులు, దుప్పట్లు పరిచారు. దానికి ఒకవైపున ముత్యాల సరాలతో అలంకృతం అయిన శ్వేతఛత్రం బిగించారు. అది చంద్రబింబంలాగా మెరుస్తోంది. శయ్యకు అశోక పూల దండలు కట్టారు. మంచం చుట్టూ నుంచుని యువతులు వీవనలు, వింజామరలు వీస్తున్నారు. చక్కని ధూపాలతో ఆ ప్రదేశం అంతా గుబాళిస్తోంది. దానిమీద
రావణుడు పడుకొని నిద్రలో మునిగి ఉన్నాడు. అతను నీలమేఘంలా ఉన్నాడు. అతను ధరించిన కుండలాలు మిలమిల మెరుస్తున్నాయి. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాహువులు పొడుగ్గా ఉన్నాయి. జలతార వస్త్రం కట్టుకుని ఉన్నాడతను. ఘుమఘుమలాడే ఎర్రని గంధం పూసుకున్నాడు. దాంతో అతను సంధ్యారాగ రంజితమై మెరుపు తీగలతో నిండిపోయి ఉన్న మేఘంలా ఉన్నాడు. రకరకాల ఆభరణాలు ధరించి రకరకాల వృక్షాలతోనూ పొదలతోనూ నిండి ఉన్న మందరపర్వతం పడుకుని ఉన్నట్టున్నాడు. రాక్షస కన్యలతో క్రీడించి అలసి నిద్రపోతున్నాడు అతను. నిద్రమతుకు సాయం అతనికి మద్యం కైపు కూడా ఎక్కువగా ఉంది. గొప్ప తాచుపాము బుస కొట్టేటట్టు నిట్టూర్పులు విడుస్తున్నాడు అతను. అతన్ని చూసి హనుమంతుడు భయపడ్డట్టు ఒక్క అడుగు వెనక్కి వేశాడు. తర్వాత మళ్ళీ మరో మెట్టు ఎక్కి రావణుణ్ణి అతను తేరి చూశాడు. ఆ మంచం మీద రావణుడు పడుకుంటే మదగజం పడుకుని ఉన్న నదిలా ఉంది. రావణుని భుజాలు అంగదాలతో ఇంద్రధ్వజాల్లా ఉన్నాయి. ఐరావతం దంతం పోట్లు తగిలి అవి కాయలు కాసి ఉన్నాయి. వాటి మీద వజ్రాయుధం ఆనవాళ్లు, సుదర్శనం ఆనవాళ్లు కూడా ఉన్నాయి. చేతుల గోళ్లు వేళ్లు సాముద్రిక శాస్త్రంలో చెప్పినట్టు సర్వలక్షణ సంపన్నాలై ఉన్నాయి. ఆ చేతులు సెయ్యి మీద 5 తలల నల్లతాచుల్లా ఉన్నాయి. వాటికి రాక్షస కన్యలు చల్లని రక్తచందనం పూశారు. అది ఘుమఘుమలాడుతోంది. కొంతసేపు గొబ్బెతలు కొందరు ఆ చేతులు చక్కగా మర్దించారు. అవి అనేక మంది యక్షులను, నాగులను, గంధర్వులను, దేవతలను, దానవులను సంహరించాయి. నిజంగా అవి మందర పర్వత గుహల్లో నిద్రిస్తున్న క్రూర విషసర్పాల్లా ఉన్నాయి. ఆ చేతులతో అతను శిఖరాలలో ఉన్న పర్వతంలా ఉన్నాడు. అతని నిట్టూర్పు గాలి మామిడి, పొన్న, పొగడ పువ్వుల పరిమళంతోనూ మద్య వాసనలతోనూ ఆ ఇల్లంతా నిండుతోంది. రత్నాలు పొదిగిన అతని కిరీటం నిద్రలో పక్కకు ఒరిగి ఉంది. కుండల కాంతులు అతని చెక్కిళ్ల మీద నృత్యం చేస్తున్నాయి. అతని వక్షస్థలం రక్తచందనంతోనూ పూల మాలలతోనూ రత్నహారాలతోనూ ముత్యాల పేరులతోనూ నిండి ఉంది. నిజంగా నిద్రలో ఉన్న రావణుడు మినుముల రాశిలా ఉన్నాడు. ఆ నిద్రలో కాలసర్పం బుసకొట్టేటట్లు అతను నిట్టూర్పులు విడుస్తున్నాడు. అతను గంగానదిలో పడుకుని ఉన్న మదగజంలా కూడా ఉన్నాడు. అక్కడ 4 దిక్కులా 4 దీపాలు వెలుగుతున్నాయి. వాటి కాంతిలో అతను మెరుపులో నీలమేఘంలా కనపడుతున్నాడు. అతని భార్యలు కాళ్ళదిక్కున పడుకుని ఉన్నారు. వారి మొగాలు చంద్రబింబాల్లా ఉన్నాయి. ఆ ముఖాలకు రత్నాలు తాపిన కుండలాలు వింత సోయగం కూరుస్తున్నాయి. వారి మెడలో ఉన్న పూలదండలు నలిగిపోకుండా అప్పుడే పువ్వులు కోసి కట్టినట్లున్నాయి. వారి ఆభరణాలు కూడా స్థానభ్రంశం లేకుండా ఎలా ధరించినవి అలా ఉన్నాయి. అక్కడ సంగీతం పాడేవాళ్ళు, వీణలు మీటేవాళ్ళు, మద్దెలు వాయించేవాళ్ళు కూడా నిద్రపోతున్నారు. ఆ స్త్రీలు ధరించిన ఆభరణాలు కూడా నవరత్న స్థగితాలై మిలమిల మెరిసిపోతున్నాయి. చంద్రబింబాల వంటి వారి ముఖాలతోనూ లలితాలైన కుండలాలతోనూ ఆ ప్రదేశం అంతా చుక్కలతో నిండిన ఆకాశంలా ఉంది. వారందరూ సహజంగానే అందమైన స్త్రీలు. ఆ పైన మద్యపానం చేసి ఉన్నారు. అంచేత వారందరూ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పడుకుని నిద్రపోతున్నారు. వారిలో ఒకతే నృత్యం చేసి చేసి పడుకోవడం వల్ల ఆ ధోరణిలోనే ఉండి నృత్యం చేస్తున్నట్టే హస్తవిన్యాసం పెట్టుకుని నిద్రిస్తోంది. మరొకతే నదిలో నావను చుట్టబెట్టుకున్న పద్మలతలాగా వీణను కౌగిలించుకుని నిద్రిస్తోంది. మరొకతే ఒక వాద్యం పక్కలో పెట్టుకుని చంటిపిల్లను పక్కలో పెట్టుకున్న బాలింతరాల్లాగా నిద్రిస్తోంది. ఇంకొకటి బంగారంలాగా మెరుస్తూ మృదువులు, పీనాలు, మనోరమాలు అయిన అంగాలతో మధ్యలో వాయిస్తోంది. మరొకటి ఒక చేత్తో డిండిమం పట్టుకుని మరో చేత్తో మరో డిండిమం కౌగిలించుకుని ఒక చేత పసిబిడ్డను మరొక చేత ఇంకొక పసిబిడ్డను కౌగిలించుకుని పడుకునే యువతిలాగా నిద్రిస్తోంది. వేరొకతే ఆడంబరం అనే తూర్యం 2 చేతులతోనూ గట్టిగా కౌగిలించుకుని నిద్రిస్తోంది. మరి ఒకతే కలశం మీద వంచుకుని కొంచెం తడిసి వాడిపోకుండా ఉండడానికి నీళ్లతో తడిపిన పూలదండలాగా నిద్రిస్తోంది. వారందరి మధ్య చక్కని ప్రత్యేక శయ్య మీద మరొక సుందరి నిద్రిస్తోంది. ఆమె రత్నాభరణాలు ధరించి ఉంది. ఆ ఇంటికంతకు ఆమె శోభ కలిగిస్తోంది. పచ్చగా బంగారు శలాకలాగా ఉన్న ఆ సుందరి మండోదరి. ఆ రూపము, ఆ యవ్వనము, ఆ సంపద చూసి హనుమంతుడు ఆమెని సీత అనుకున్నాడు. వెంటనే అతను ఎగిసిపడ్డాడు. తన తోక తనే ముద్దు పెట్టుకున్నాడు. చిందులు తొక్కాడు. స్తంభం తగిలి కింద కూడా పడ్డాడు. 11వ సర్గ. హనుమంతుడు సీత కోసం పానభూమి వెతకటం. ఇలా ఆనందిస్తుండగా హనుమంతుడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. రామునితో తప్ప సీత మరొకనితో శయనించదు, మరొకనితో భుజించదు, మరొకని కోసం అలంకరించుకోదు, మరొకనితో పానగోష్ఠి చేయదు.
సీత దేవేంద్రుడైనా లెక్కచేదు. మరొకని మాట చెప్పడం ఎందుకు? ఈ 3 లోకాల్లోనూ రాముని వంటివాడు మరొకడేడి? కనుక ఈ స్త్రీ ఎవరో కానీ సీత కాదు అని నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయంతో అతను పానశాలంతా స్వేచ్ఛగా వెతికాడు. అక్కడ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న పడుచులలో కొందరు ఆడి ఆడి అలసిపోయారు, కొందరు పాడి పాడి అలసిపోయారు, కొందరు నృత్యం చేసి చేసి అలసిపోయారు, కొందరు చెడతాగి పరవశులైపోయారు, కొందరు మురజాల మీద, కొందరు మద్దెళ్ల మీద, కొందరు ఆసనాల మీద వాలి నిద్రపోతున్నారు, కొందరు మంచి మంచి పాన్పుల మీద నిద్రపోతున్నారు. వారందరూ చక్కని చుక్కలు, వారందరూ చాలా విలువగల నగలు ధరించి ఉన్నారు, వారందరూ సరస సలాపాలు చేయడంలో మంచి జాణలు, వారందరూ మోళ్లు చిగిర్చేలా పాడడంలో పేరు పడ్డవాళ్ళు, వారందరూ సమయాసమయాలు స్థలాలు బాగా తెలిసినవారు. వారి మధ్య రావణుడు చక్కని ఆవుల మందలో గొప్ప ఆబోతులాగా, ఆడ ఏనుగులు చుట్టుకున్న గజరాజులాగా నిద్రపోతున్నాడు. ఆ పానశాలలో లేని పదార్థాలు లేవు. అక్కడ లేడి మాంసం ఉంది, మహిష మాంసం ఉంది, అడవి పందుల మాంసం ఉంది. బంగారపు కంచాలలో సగం సగం తిని విడిచిన నెమళ్ళు, కోళ్ళు అలాగే ఉండిపోయాయి. పెరుగు, సౌవర్చ లవణము కలిపి వండిన పంది మాంసము, ఖడ్గమృగం మాంసము, లేడి మాంసము, నెమళ్ల మాంసము అక్కడ రాశిరాశిగా ఉన్నాయి. సగం సగం తిన్న చకోర పక్షులు కూడా ఉన్నాయి. మహిష మాంసము, సొరచేపల మాంసము కూడా అక్కడ ఉన్నాయి. చాలినంత ఉప్పు పులుసు చేర్చి చక్కెర, తేనె, ద్రాక్ష పళ్ళ రసము, దానిమ్మ పళ్ళ రసము, వీటితో పల్చగా ఉండేటట్లు చేసిన షాడబాలు రకరకాల పాత్రల్లో ఉన్నాయి. రత్నాభరణాలు ఎన్నో అక్కడ పడి ఉన్నాయి. పళ్ళాలలో ఎన్నో జాతుల ఫలాలున్నాయి. పువ్వులు, పూలదండలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అక్కడక్కడ చక్కని ఆసనాలు, శయ్యలు కూడా ఉన్నాయి. ఆ మాంసాలతో పాటు అక్కడ అమృతమథన కాలంలో పుట్టిన మద్య విశేషాలు, రకరకాల సురలు, శర్కరాసవాలు, మాధ్వీకాసవాలు, పుష్పాసవాలు, ఫలాసవాలు, సువాసన చూర్ణాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ బంగారపు కలశాలున్నాయి. స్ఫటిక శిలలతో చేసిన పాత్రలున్నాయి. అక్కడ ఉండిన మద్యజాతులన్నీ బంగారపు గాబులలోనూ వెండి గాబులలోనూ ఉన్నాయి. కొన్ని కలశాలలో సగం సగం పుచ్చుకున్న మద్యం ఉంది. కొన్ని పాత్రలలో పోసిన మద్యం పోసినట్టే ఉంది. కొన్ని పాత్రలలో ఉన్న మద్యం కొంచెం కొంచెమే వినియోగమైంది. కొన్ని పళ్ళాలలో ఉన్న భక్ష్యాలు సగం సగమే వినియోగపడ్డాయి. కొన్ని పానపాత్రలు బద్దలై ఉన్నాయి. కొన్ని మద్యపాత్రలు దొర్లుతున్నాయి. కొన్ని చోట్ల నీళ్లు ఒలికి ఉన్నాయి. కొన్ని చోట్ల పూలదండలు పడి ఉన్నాయి. అక్కడ కొందరు స్త్రీలు పడి ఉన్నారు. ఒక చోట మంచి గంధ పరిమళము, ఇంకొక మాటు పూలదండలు సువాసన, మరో మాటు మద్య సౌరభము, వేరొక మాటు అగరవత్తుల పరిమళము. ఇలా రకరకాల సువాసనలు అక్కడ ఘ్రాణతర్పణం చేస్తున్నాయి. వారిలో కొందరు నల్లగా ఉన్నారు, కొందరు బంగారపు ఛాయతో ఉన్నారు, కొందరు చామల ఛాయగా ఉన్నారు. కానీ అందరూ నవయవనంలో ఉన్నారు. ఇటు నిద్ర వల్ల, అటు మద్యమదం వల్ల ఒళ్ళు తెలియకుండా ఉన్న ఆ సుందరాంగులు వెదజల్లబడిన తామర పువ్వుల్లా ఉన్నారు. ఇలా హనుమంతుడు రావణాంతపురం అంతా వెతికాడు. కానీ ఇలా పరస్త్రీలను చూడడం నాకు ధర్మమా అనుకుని అతను మొదట విచారించాడు. అయితే నేను వీరిని బుద్ధిపూర్వకంగా చూడలేదు. వీరిని చూడడం వల్ల నా మనసు కూడా భ్రమపడలేదు. సకలానికి మనస్సే హేతువు. ఏ ఇంద్రియం పని చేయాలన్నా దానితో మనసు లగ్నం కావాలి. అలాంటి నా మనసు నిర్మలంగానే ఉంది అని తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. చివరికి సీత నాకు ఇంకెక్కడ కనపడుతుంది? స్త్రీలున్న చోటే ఉంచారు కదా. ఏ జాతి ప్రాణులు ఆ జాతి ప్రాణులతోనే కలిసి ఉండడం సహజం. తప్పిపోయిన మనుష్యాంగన లేళ్లమందలో ఉండదు. రావణాంతపురం అంతా నేను చాలా జాగ్రత్తగా వెతికాను. శుద్ధాంతకరణంతోనే వెతికాను. ఇక్కడ దేవకన్యలు కనపడ్డారు, గంధర్వకన్యలు కనపడ్డారు, నాగకన్యలు కనపడ్డారు. కానీ జానకి మాత్రం కనపడదాయే అని విచారించాడు. మళ్ళీ వెతకసాగాడు. 12 సీత కనపడనందుకు హనుమంతుడు వగవడం. హనుమంతుడు ఆ మహాభవనంలో లతాగృహాలని చూశాడు, చిత్రగృహాలని చూశాడు, రాత్రిళ్ళు విశ్రమించే గృహాలు కూడా అన్నీ చూశాడు. కానీ సీత మాత్రం కనపడలేదు. దానిమీద అతను ఇంత వెతికినా నాకు కనపడలేదు కనుక సీత చనిపోయి ఉంటుంది అనుకున్నాడు. సీత తన శీలం పాడు చేసుకోవడానికి అంగీకరించి ఉండదు. అంచేత దుష్టుడైన రావణుడు నిరాశ చెంది ఆమెను చంపేసి ఉంటాడు అని అనుకున్నాడు. రాక్షస స్త్రీలు చాలా వికారంగా ఉన్నారు. వాళ్ల మొహాల మీద కళ్ళే లేదు. కోల మొహాలతో పొడుగ్గా భయంకరంగా ఉన్న వాళ్ళని చూడగానే ఆమె ప్రాణాలు ఎగిరిపోయి ఉంటాయి. నేను సీతని కనుక్కోలేకపోయాను. నా పౌరుషం ఉండి లేనట్టే అయింది. అంతమంది వానరులం వచ్చి ఏమీ చేయలేక కాలం గడిపేశాం. ఇక సుగ్రీవుని ఎదుటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళడం? అతను చండశాసనుడు కదా. అంతఃపురం అంతా చూశాను, రావణుడి భార్యలను కూడా చూశాను. సీత మాత్రం కనపడలేదు. నా శ్రమ అంతా వ్యర్థమైపోయింది. సుగ్రీవుని ఎదుటికే కాదు, జాంబవంతుని
జాంబవంతులాదిగా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం మంచిది కాదు. వారందరూ చుట్టుముగి ఏం చేసుకొచ్చావు అని అడిగితే వారికి ఏంటి చెప్పడము? వారు ఇప్పటికే కాలయాపనం అయిపోయింది కనుక ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచి ఉంటారు. లేకపోతే జాంబవంతునికి ఏమిటి చెప్పడం, అంగదుడికి ఏమిటి చెప్పడం? నేను సముద్రం 2 మాటలు దాటడం చూసి నేనేదో చేసి ఒరగబెట్టి వచ్చానని వానరులందరూ మూగుతారు. వారికి మాత్రం ఏమిటి చెప్పడం? ఛీ, నాకు ఈ విసుగుదల మంచిది కాదు. ఉత్సాహం ఉంటే సకల సంపదలు సాధించవచ్చు. ఉత్సాహమే సుఖం. ఏ కార్యం అయినా ఉత్సాహం ఉంటేనే నెరవేరుతుంది. ఉత్సాహం ఉంటే ఎవరేమి చేసినా తప్పకుండా నెరవేరుతుంది. కనుక నేను మళ్ళీ వెతుకుతాను. ఈ మాట రావణుడి రాజ్యం అంతా గాలించేస్తాను అనుకుని అతను మళ్ళీ బయలుదేరాడు. అక్కడ చైత్య గృహాలు చూశాడు. నీలం మాళిగలు వెతికాడు. అక్కడక్కడ దూరంగా స్వైర విహారం కోసం ఏర్పడ్డ గృహాలు కూడా గాలించాడు. మూసి ఉండిన తలుపులు తెరిచాడు. తెరిచినవి మళ్లీ మూశాడు. మేడలెక్కాడు. భూమిలోకి వెళ్ళాడు. 4 అంగుళాల స్థలమైనా విడిచిపెట్టకుండా వెతికాడు. రావణుడి అంతఃపురంలో అతను చూడని మారుమూలలు కూడా లేవు. కోటలో ఉన్న దారులని తిరిగాడు. విలాస గృహాల అరుగులెక్కాడు. దిగుడు బావుల్లోకి దిగాడు. బొడ్డన బావులు చూశాడు. చెరువులు గాలించాడు. అక్కడక్కడ అతనికి విరూపులు వికృతాకారులు అయిన రాక్షసులు కనపడ్డారే కానీ సీత మాత్రం కనపడలేదు. లోకంలో సాటిలేని అందగత్తులైన విద్యాధర స్త్రీలెందరో కనపడ్డారు. కానీ సీత కనపడలేదు. నిండు చంద్రబింబం వంటి మొహాలు కల నాగకన్యకలెందరో కనపడ్డారు. కానీ సీత మాత్రం కనపడలేదు. రావణుడు బలవంతాన తీసుకొచ్చిన దేవకన్యలు కూడా చాలామంది కనపడ్డారు. కానీ సీత కనపడలేదు. ఇలా సీత తప్ప ఇతర స్త్రీలు కనపడ్డ కొద్దీ అతను చాలా ఖిన్నుడైపోతూ వచ్చాడు. చివరకు సుగ్రీవుని ప్రయత్నము, తమ శ్రమ, సముద్రం దాటటము ఇవన్నీ ఇలాగా నిరుపయోగాలైపోగా అతను మళ్ళీ విచారించాడు. 13వ సర్గ. హనుమంతుడు అశోకవనంలోకి బయలుదేరడం. వెంటనే అతను అక్కడి నుంచి మెరుపులాగా ప్రాకారం దాటి బయటకు వచ్చాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు. రాముడికి ఆనందం కలిగించడానికి లంక అంతా వెతికాను. కానీ సీత కనపడలేదు. గుంటలు, చెరువులు, తటాకాలు, నదులు, సరస్సులు, తోటలు, దొడ్లు, కోటలు, కొండలు ఎక్కడెంత వెతికినా నాకు సీత కనపడలేదు. గృధరాజైన సంపాతి అదుగో సీత రావణుడి ఇంట్లో ఉంది అని చెప్పాడు. కానీ లేదు. వైదేహి, మైథిలి, జనకాత్మజ అని ఇలాగ ప్రఖ్యాతి పొందిన సీత మతి చెడి రావణుడిని పొంది ఉంటుందా? రాముని బాణాలు వచ్చి చంపుతాయేమో అన్న భయంతో రావణుడు అతివడిగా రావడంలో సీత కింద పడిపోయి ఉంటుందేమో. ఆకాశాన రావణుడు తీసుకుపోయేటప్పుడు సముద్రం చూసి గుండె జారి సీత చనిపోయిందేమో. రావణుని ఊరువేగాన వాని చేతిలో నలిగిపోయి సీత బలవంతాన ప్రాణాలు విడిచిందేమో. రావణుడు సముద్రం మీద ఎగిరి వెళ్ళేటప్పుడు గింజుకోవడంలో ఆమె జారి సముద్రంలో పడిపోయిందేమో. ఎన్ని విధాలా చూసినా తనని అంగీకరించలేదని ఏకాకి ఉన్న సీతను రావణుడు తినేశాడేమో. లేకపోతే క్రూరురాళ్లైన రావణుడి భార్యలే ఆమెను తినేశారేమో. రాముని ధ్యానిస్తూనూ లక్ష్మణుని స్మరిస్తూనూ అయోధ్యను తలుచుకుంటూనూ ఆమె శరీరం విడిచిపెట్టేసిందేమో. లేకపోతే ఆమెని పంజరంలో పెట్టి చిలకను లాలించేటట్లు రావణుడు లాలిస్తున్నాడేమో. ఎటు చూసినా సీత రావణుడికి వశపడదు. ఏమైనా నేను రామునికి ఏమిటి చెప్పడం? చెబితే ఒక చిక్కు, చెప్పకపోతే ఒక చిక్కు. విషమంగా ఉందే. ఇప్పుడు నేనేమిటి చేయడం? నేను సీతను చూడకుండా కిష్కిందకు వెళితే నా పౌరుషం కాల్చనా? నేను సముద్రం దాటడము, లంకలో ప్రవేశించడము, రాక్షసులను చూడడము ఇదంతా బూడిదలో పోసిన పనీరైపోతుంది. నేను ఇలాగ వ్యర్థుణ్ణే కిష్కిందకు వెళితే నన్ను వానరులు ఏమంటారు? వానర ప్రభువు ఏం చేస్తాడు? రామలక్ష్మణులు ఏమంటారు? నాకు సీత కనపడలేదంటే రాముడు వెంటనే ప్రాణాలు విడిచిపెడతాడు. ఆ మాట చాలా పరుషమైంది, దారుణం, ఇంద్రియాలు పీల్చేస్తుంది. ఈ దుర్వాక్యం వింటే రాముడికి క్షణమైనా భూమి మీద ఉండడు. రాముడు అలా అయితే మేధావి, అనురక్తుడు అయిన లక్ష్మణుడు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. ఇంతే కాదు, ఈ సంగతి వింటే భరతుడు, అతన్ని చూసి శత్రుఘ్నుడు కూడా నిమిషంలో చనిపోతారు. కొడుకులందరూ చచ్చిపోయారంటే వారి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్న తల్లులు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఇటు రాముడులా అయిపోతే సుగ్రీవుడు ప్రాణాలు విడిచేస్తాడు. అతని వెనుక రుమ చనిపోతుంది. వాలి కోసమే దుఃఖిస్తున్న తార సుగ్రీవుడు కూడా చనిపోతే ఒక క్షణమైనా బ్రతికి ఉండదు. అయితే నా గతి ఇంతే. లేకపోతే చితి పేర్చుకుని స్వయంగా బుగ్గైపోతాను. నా శరీరం కుక్కలు కాకులు తిన్నా సంతోషమే. ఇది మహర్షులు అవలంబించే నిర్యాణ పద్ధతి. ఇంతకంటే నాకు ఇప్పుడు మరో గతి లేదు. ఈ రాత్రి చాలా చక్కగా ప్రారంభమైంది. చక్కగా నడిచింది, కానీ వ్యర్థంగా గడిచిపోయింది. సీతను చూడకుండా నేను తపోవృత్తి అయినా అవలంబిస్తాను, కానీ అక్కడికి వెళ్ళను. అయితే అక్కడ సర్వనాశనం తప్పదు. బతికి ఉంటే భద్రాలు పొందవచ్చు. అంచేత నేను బ్రతికి ఉండడమే మంచిది అనుకుంటూ అతను అనేక విధాలు ఆలోచించాడు. చాలా విచారించాడు. కాకపోతే సీత ఎలాగా అపహృతురాలే అయిపోయింది. ఆమె ఇక ఏమైనా అయిపోని,
దెబ్బకు దెబ్బ అన్నట్టు ఈ రావణుడికి బదులు తీరుస్తాను. వీడు మహాబలశాలిట, దశగిరివుడట. వీడిని నాశనం చేసేస్తాను, చంపేస్తాను. లేకపోతే పశువును యజ్ఞశాలలోకి తీసుకువెళ్ళేటట్టు ఈ రావణుణ్ణి సముద్రం మీదుగా తీసుకుపోయి రాముని ఎదుట నిలబెడతాను అంటూ ఇలా కూడా తను ఆలోచించాడు. తర్వాత ఇదంతా కాదు, సీత కనపడేదాకా తండ్రి లేక, తల్లి లేక, సుగ్రీవుడు కూడా లేకపోతే ఇక అంగదుడు మాత్రం ఏమని బ్రతికి ఉంటాడు? ప్రభువు గతి చూసి వానరులందరూ తలలు బద్దలు కొట్టుకుంటారు. సుగ్రీవుడు వారినందరినీ చక్కగా లాలించాడు, కోరినవన్నీ ఇచ్చాడు, గౌరవించాడు. అలాంటి ప్రభువు లేకపోతే వాళ్ళు ఉండరు. వానరులందరూ ఇంతవరకు అడవుల్లోనూ, పర్వతాల మీద, చెట్ల మీద స్వేచ్ఛగా ఉల్లాసంగా సంచరిస్తున్నారు. వాళ్ళందరూ ఇక కొండల మీద నుంచి ఊరికో, విషం మింగో, ఉరిపోసుకునో, అగ్గిలో ఊరికో సపుత్ర కళత్రంగా నశించిపోతారు. నేను వట్టి చేతులతో వెళితే ఇలాగ ఎన్నో ఘోరాలు జరుగుతాయి. ఇక్ష్వాకు వంశం నశిస్తుంది, వానర కులం నశిస్తుంది. కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సీత సంగతి తెలుసుకోకుండా నేను కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుని మొహం చూడలేను. నేను వెళ్లకుండా ఉంటేనే నా మీద ఆశ పెట్టుకుని వానరులు, రామలక్ష్మణులు కూడా బ్రతికి ఉంటారు. చేతికందిన పండో, నోటికందిన మూలమో తింటూ నేనిక్కడే వానప్రస్థుండై ఉండిపోతాను. ఇక్కడే సముద్ర తీరాన అనేక ఫలవృక్షాలు ఉండనే ఉన్నాయి. సీత కనబడకపోతే లంక అంతా ఇలా వెతుకుతూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ వెతుకుతాను. లేకపోతే సంపాతి చెప్పాడు కనుక రాముణ్ణి ఇక్కడికి తీసుకురానా? వద్దు. సీత అప్పుడు కూడా దొరక్కపోతే రాముడే వానరులను చంపేస్తాడు. నా మూలాన వానరులకు అలాంటి ఆపద రావడం మంచిది కాదు. ఇదిగో ఎదుట పెద్ద పెద్ద చెట్లతో అశోకవనం కనపడుతోంది. నేను ఇందులో వెతకలేదు. ఎలాగైనా సీతను చూసి తీసుకువెళ్ళి రాముడికి అప్పగిస్తాను అనుకున్నాడు అతను. ఒక క్షణం యోచించాడు. వెంటనే లేచి మహా తేజస్శాలి అయిన హనుమంతుడు, రామునకు నమస్కారం, లక్ష్మణుడికి కూడా నమస్కారం, జనకాత్మజ అయిన సీతామహాదేవికి నమస్కారం, రుద్రులకు, యమునకు, ఇంద్రునకు, వాయుదేవునకు నమస్కారాలు, చంద్రునకు, సూర్యునకు, దేవతలకు కూడా దండాలు, సుగ్రీవుడికి వందనం అని పెద్దలకందరికీ మొక్కి అటూ ఇటూ పారజూసి, అశోకవనంలో రాక్షసులు ఎందరో ఉంటారు. ఇది చాలా గొప్పది. ఇందులో లేని విశేషం మరెక్కడా ఉండదు. వనపాలకులు దీన్ని చాలా శ్రద్ధగా కాపాడుతున్నారు. ఇక్కడ నా తండ్రి అయిన వాయుదేవుడు కూడా గట్టిగా వీచలేకుండా ఉన్నాడు. ఇదిగో నేను సూక్ష్మరూపుణ్ణై ఉన్నాను. దేవతలు, మహర్షులు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు. స్వయం ప్రభు అయిన బ్రహ్మ, దేవతలు, అగ్ని, వాయువు, వజ్రపాణి అయిన మహేంద్రుడు, పాశహస్తుడైన వరుణుడు, అశ్విని దేవతలు, సోమాదిత్యులు, సర్వభూతాలు, భూతాలకన్నిటికీ ప్రభు అయినవాడు నాకు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు. అశోకవనంలో త్రిలోకసుందరైన సీతను నేనెప్పుడు చూస్తానో? క్షుద్రుడు, పాపి, క్రూరకర్ముడు అయిన రావణుడు బలాత్కారంగా తీసుకువచ్చిన సీత నాకెలా కనపడుతుందో అనుకున్నాడతను. 14వ సర్గ. అశోకవనంలో హనుమంతుడు సీత కోసం ఎదురు చూడటం. హనుమంతుడు ఇలా అనుకుని ఒక్క క్షణం ధ్యానమగ్నుడై ఉండి వెంటనే ఒక్క ఊపున అశోకవనం ప్రాకారం మీద కురికాడు. చూడగా ఆ వనంలో అనేక జాతుల పుష్పవృక్షాలు విరగపూసి ఉన్నాయి. మద్ది చెట్లు, అశోక చెట్లు, సంపెంగ చెట్లు, నాగకేసరం చెట్లు, ఇంకా ఎన్నో జాతులు ఉన్నాయి అక్కడ. ఒకచోట మామిడి చెట్లు గుంపుగా ఉన్నాయి. వాటి మీదకి రకరకాల తీగలు వందల కొద్దీ పాకి గుహల్లా ఉన్నాయి. కొండ మీద నుంచి హనుమంతుడు ముందుగా అక్కడికి ఉరికాడు. అక్కడ ఎన్నో పక్షి జాతులు కమ్మగా కూస్తున్నాయి. బంగారపు చెట్లు, వెండి చెట్లు ఎన్నో ఉన్నాయి. ఎన్నో జాతుల మృగాలు కూడా ఉన్నాయి. పువ్వులు, కాయలు, పళ్ళు ప్రతి చెట్టున అపారంగా ఉన్నాయి. కోకిలలు పాడుతున్నాయి, తుమ్మెదలు శృతి కలుపుతున్నాయి. ఆ ప్రదేశం బాల సూర్యమండలంలాగా మిక్కిలి ప్రకాశమానంగా ఉంది. ముందుగా అతను సీతను వెతకడానికి పిట్టలన్నింటినీ లేవగొట్టాడు. నిద్రపోతున్న ఆ పిట్టలన్నీ ఉలిక్కిపడి లేచి ఎగరడంతో వాటి రెక్కలు తగిలి ఆ చెట్ల పువ్వులెన్నో రాలాయి. అవన్నీ అతని మీద పడ్డాయి. వాటితో అతను ఆ అశోకవనంలో పూల పర్వతంలా ఉన్నాడు. ఆ పువ్వులతోనే అతను అలాగా ఇలాగా తిరుగుతూ ఉండగా సర్వభూతాలు అతన్ని వసంతుడనుకున్నాయి. రాలిన పూలతో అక్కడ భూభాగం చక్కగా అలంకరించిన స్త్రీ రత్నంలాగా శోభిల్లుతోంది. ఇలా అలా తిరిగేటప్పుడు అతనికి తగిలి కొన్ని చెట్లు గజగజ వణికిపోయాయి. దాంతో వాటి పువ్వులు, ఆకులు, కాయలు, పళ్ళు డుల్లిపోయాయి. అవి ఓడిపోయిన జూదరులు తమ దగ్గర ఉన్న బట్టలు, ఆభరణాలు ఒలిచి అక్కడ పెట్టినట్లుంది. కొన్ని చెట్లు గాలివాన దెబ్బతిన్న మోడులాగా అయిపోయాయి. అతని తోక తగిలి, చేతులు తగిలి, కాళ్ళు తగిలి ఆ వనం అంతా జుట్టు విడిపోయిన యువతిలాగా ఉంది. వర్షాకాలంలో వింధ్యపర్వతం మీద చేరిన మేఘాలను మహావాయువు ఎగరకొట్టేటట్లు రకరకాల తీగలన్నీ అతను తెంపి పోగులు పెట్టాడు. ఆ వనంలో కొన్ని చోట్ల నేల మీద వెండి పని చేశారు. కొన్ని చోట్ల రత్నాలు పొదిగారు. దిగుడు బావులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మధుర జలపూర్ణాలై చాలా చక్కగా ఉన్నాయి. ఆ దిగుడు బావుల మెట్లకి కూడా రత్నాలు పొదిగారు. వాటి అడుగు భాగాలు స్ఫటిక శిలలతో నిర్మించారు.
వాటిలో ముత్యాలే ఇసుకగా ఉన్నాయి. వాటి తీరాలలో రకరకాల వృక్షాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. ఆ బావుల్లో హంసలు తిరుగుతున్నాయి. ఆ చెట్ల మీద పిట్టలు కూస్తున్నాయి. అక్కడ ఒక కృతక పర్వతం కూడా ఉంది. దాని శిఖరం నల్లని మేఘంలా ఉంది. దాని మీద ఎంతో చక్కని చెట్లున్నాయి. చక్కని గుహలు కూడా ఉన్నాయి. దాని మీద నుంచి ఒక సెలయేరు కూడా దిగుతోంది. ఆ చెట్ల కొమ్మలు ఆ సెలయేటిలోకి వాలి ఎంతో అందంగా ఉన్నాయి. వాటి వల్ల ఆ సెలయేరు వడి తగ్గిపోయింది. దాంతో అది కోపించి వెళ్ళిపోతున్న సుందరాంగనను బంధువులు పట్టుకుని ఆపుతున్నట్లుంది. కిందికి వచ్చిన నీరే మళ్లీ పైకి వెళుతోంది. అది ఆ స్త్రీ వెనక్కి వెళ్ళి మళ్లీ భర్తను కలుసుకుంటున్నట్లుగా ఉంది. ఆ పర్వతానికి దగ్గరగా పద్మషండాలతో నిండిన చెరువులున్నాయి. అక్కడ కృత్రిమమైన దీర్ఘిక కూడా ఒకటి ఉంది. అందులో చల్లని జలం నిండా ఉంది. దాని మెట్లకు రత్నాలు పొదిగారు. దానిలో ముత్యాల రాసులే ఇసుక. దాని చుట్టూ చక్కని మేడలున్నాయి. ఆ మేడల చుట్టూ రమ్యమైన పూలవనం ఉంది. ఆ వనంలో వింత వింత లేళ్లు తిరుగుతున్నాయి. అక్కడ కృత్రిమ అరణ్యాలున్నాయి. అక్కడ ఉండిన చెట్లన్నీ పూలతోనూ కాయలతోనూ పళ్లతోనూ నిండి ఉన్నాయి. అక్కడ బంగారపు అరుగులున్నాయి. వాటి మీద చక్కని గొడుగులున్నాయి. ఆ వేదికల చుట్టూ వింత వింత లతలు అల్లుకున్నాయి. అక్కడ అతనికి ఒక సింసుపా వృక్షం కనపడింది. అది బంగారపు చెట్టులా ఉంది. దాని మొదట కూడా విశాలమైన అరుగు ఉంది. అక్కడ ఉన్నంతసేపు అతను తాను కూడా బంగారపు వానరున్నా అనుకున్నాడు. ఆ చెట్టు మొగ్గలతో నిండి ఉంది. అది చూసి అతను చాలా ఆశ్చర్యపడ్డాడు. వెంటనే అతను ఆ చెట్టు ఎక్కాడు. అక్కడ కూర్చుని అతను, నేను సీతని ఇక్కడ చూస్తాను. ఇది రమ్యమైన అశోక వనగర్భ భాగం. ఇక్కడ సంపెంగ చెట్లు, మంచిగంధపు చెట్లు, పొగడ చెట్లు వింత సోయగం చేకూరుస్తున్నాయి. ఈ తామర కొలను చాలా చక్కగా ఉంది. ఇందులో వింత వింత పిట్టలెన్నో తిరుగుతున్నాయి. సీత ఇక్కడికి తప్పకుండా వస్తుంది. పూల తోటలో విహరించడం అంటే సీతకు చాలా ఇష్టంట. పైగా రాముని కోసం దుఃఖిస్తూ ఆమె ఇప్పుడు చాలా చిరాగ్గా ఉండి ఉంటుంది కనుక ఇక్కడికి రాకుండా ఉండదు. వనవాసం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. సంధ్యాకాలంలో అయినా ఆమె ఈ నదికి వచ్చి తీరుతుంది. ఈ వనం ఆమెకు అనురూపంగానే ఉంది. ఆమె బ్రతికే ఉంటే తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకుంటూ అతను గుబురుగా ఉన్న కొమ్మలలో నక్కి కూర్చున్నాడు. 15. హనుమంతుడు దూరాన సీతను చూడడం. హనుమంతుడు ఆ చెట్టు మీదే ఉండి సీత కోసం ఆ ప్రాంత భూభాగం అంతా చూశాడు. అదంతా కల్పవృక్షాలతో నిండి ఉంది. ఆ వృక్షాల మీద రకరకాల లతలెంతో చక్కగా పాకి ఉన్నాయి. ఆ చెట్ల పువ్వులు, ఆ లతల పువ్వులు దివ్యమైన సువాసన విరజిమ్ముతున్నాయి. అక్కడ కూడా చక్కని మృగాలు, పిట్టలు ఉన్నాయి. మిద్దెలున్నాయి, మేడలున్నాయి. బంగారపు తామర పువ్వులతో రమ్యంగా ఉన్న తటాకాలున్నాయి. కోయిల కూతలు శ్రవణానందం కలిగిస్తున్నాయి. ఆ భవనాల్లోనూ బయట కూడా ఎన్నో విధాలైన ఆసనాలు, రత్నకంబళ్ళు ఉన్నాయి. అన్ని ఋతువులలోనూ ఉండే పుష్పజాతులన్నీ అక్కడ ముమ్మరంగా ఉన్నాయి. ఫలాలు కూడా ఉన్నాయి. అక్కడి అశోక వృక్షాలు విరబూసి ఉన్నాయి. ఆ పువ్వులతో ఆ ప్రాంతం అంతా సూర్యోదయం అయినట్టుంది. కొండగోగు చెట్లు కూడా అక్కడ బాగా పూసాయి. అక్కడ సంపెంగ చెట్లున్నాయి. పొన్న చెట్లు, సప్తపర్ణాలు, ఉద్దాలక వృక్షాలు కూడా విరగబూసి ఉన్నాయి. వాటి పుష్పాలలో కొన్ని అగ్నిశిఖల్లా ఉన్నాయి. కొన్ని బంగారపు కలువల్లా ఉన్నాయి. కొన్ని నీలాంజనంలా ఉన్నాయి. ఇలాంటి రకరకాల అశోక పుష్పాలతో అది మహేంద్రుని నందనవనంలాగాను, కుబేరుని చేత్రరథంలాగాను, పుష్పజ్యోతి గణావృతమైన ఆకాశంలాగాను, పూలతోనూ రత్నాలతోనూ నిండి ఉన్న సముద్రంలాగా, సుగంధభరితమైన రెండో గంధమాదన పర్వతంలాగా ఉంది. అక్కడికి కొద్ది దూరాన హనుమంతుడికి ఒక చక్కని మేడ కనపడింది. ఆ మేడకి 1000 స్తంభాలున్నాయి. అది కైలాస శిఖరంలాగా తెల్లగా ఉంది. దాని చీడీలు పగడాలతో నిర్మించారు. అరుగులు బంగారంతో కట్టారు. ధగధగ మెరిసిపోతూ ఉండడం వల్ల దాన్ని చూస్తే కళ్ళు జిగేల్మంటున్నాయి. అది ఆకాశం అందేటంత ఎత్తుగా కూడా ఉంది. అందులో ఒక రమణి దీనురాలై కూర్చుని ఉంది. ఎప్పుడూ స్నానం ఎరుగని మనిషిలాగా ఆమె మురికిగా ఉంది. ఆమె కట్టుకున్న చీర మరీ మాసిపోయి ఉంది. అన్నం లేక చిక్కిపోయి ఉంది. మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తోంది. శుద్ధపాడ్యమి నాటి చంద్రరేఖలాగా అసలే దీనంగా ఉన్న ఆమె చుట్టూ భయం కొలిపే రాక్షస స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఆమె ఎంత మలినంగా ఉన్నా చాలా అందగత్తెలాగా కనపడుతోంది. ఆమె పసుపచ్చని చీర ఒకటే కట్టుకుని ఉంది. ఆమెకు ఉపవస్త్రం లేదు. తామర పువ్వు లేని తామర తీగలాగా వాడిపోయి అంగారకుని బారి పడి పీడించబడ్డ రోహిణిలాగా కళ్ళనీళ్లు పెట్టుకుని ఆమె వాపోతూ ఏదో ధ్యానిస్తుంది. రాక్షస స్త్రీలే కాని బంధువులెవరూ దగ్గరలేక మంద విడిపోయిన లేడిలాగా దీనంగా ఉంది. ఆమె జడ నల్లతాచులా ఉంది. హనుమంతుడు ఆమె సీతే అనుకున్నాడు. రాక్షసుడు ఎత్తుకుపోతూ ఉన్న స్త్రీలాగే ఉంది ఆమె. అంచేతనే ఆమె సీత అని అతను నిశ్చయించుకున్నాడు. నివురు కప్పిన నిప్పులాగా, సందేహాస్పదమైన స్మృతిలాగా, తరిగిపోతున్న సంపదలాగా, నమ్మకం లేని శ్రద్ధలాగా, విఘ్నబహుళమైన సిద్ధిలాగా, కలుషమైన బుద్ధిలాగా, అసత్యమైన అపవాదు వల్ల చెడిపోయిన కీర్తిలాగా ఉండడం వల్ల
ఆమె సీతే అని దృఢపరుచుకున్నాడు. మేఘాలు కప్పిన నక్షత్ర మండలంలాగా, చింతన లేక మరుపు తగిలిన విద్యలాగా ఉండడం వల్ల సీత అవునా కాదా అని అతనికి సందేహము పొటమరిస్తూనే ఉంది. అయినా సంస్కారం లేనివాడి మాట పండితుడు ఎలాగో కష్టపడి బోధపరుచుకునేటట్లు ఆమె సీతే అని దృఢపరుచుకున్నాడు. పైగా రాముడు చెప్పిన నగలే ఆమె దేహం మీద ఉన్నాయి. కొన్ని అవయవాలకు నగలు లేవు. మూటకట్టి ఋష్యముఖం మీద పడవేసినవి అవే ఉంటాయి. ఆ మూటకట్టిన వస్త్రం ఎలా ఉందో ఆమె కట్టుకున్న వస్త్రం ఆ రంగుతోనే దాని శేషంగానే ఉంది. కనుక రాముడు జాలితోనూ అనృశంస్యంతోనూ శోకంతోనూ మదన వికారంతోనూ బాధపడుతున్నది ఈమె కోసమే అని నిశ్చయించుకున్నాడు. రాముడు సర్వలక్షణుడు, ఈమె కూడా అలాగే సర్వలక్షణ సంపన్నురాలు. కనుక ఈమె రాముని భార్య అయిన సీతే అని స్థిరపరచుకున్నాడు అతను. అయ్యో, ఇలాంటి సీతను విడిచి రాముడిలా బ్రతికి ఉండగలిగాడు, ఇలా ఉండడం సామాన్యులకు శక్యం కాదు అని అతను రాముణ్ణి మెచ్చుకున్నాడు. 16వ సర్గ. హనుమంతుడు ఈమె సీతే అని నిశ్చయించుకోవడం. హనుమంతుడు ఇంతలో సీతను గురించి మళ్ళీ దుఃఖించసాగాడు. అయ్యో, గురువినీతుడైన లక్ష్మణునకు పూజ్యురాలు, రాముడికి ప్రియురాలు అయిన సీతకు దుఃఖం తప్పింది కాదు. కాలగతి ఎవరు దాటగలరు? ఈమె రాముని పరాక్రమము, లక్ష్మణుని పరాక్రమము ఎరిగి ఉన్నది కనుకనే వర్షాకాలంలో గంగానదిలాగా ఈ సీత క్షీణించకుండా ఇలా ఉండగలిగింది. కులంలోనూ, వయస్సులోనూ, స్వభావంలోనూ, సదాచారంలోనూ సీతారాములు ఒకరికొకరు తగి ఉన్నారు. విశాలాక్షి అయిన ఈ సీత మూలానే వాలి రాముని చేతిలో కూలిపోయాడు. రావణుడితో సమానమైన కబంధుడు, భీమ విక్రముడైన విరాధుడు ఈ సీత మూలంగానే నాశనం అయిపోయారు. జనస్థానంలో క్రూరకర్ములైన 14,000 మంది రాక్షస వీరులు సీత మూలంగానే రామబాణాగ్నిలో పడి బుగ్గి అయిపోయారు. కరుడు చచ్చిపోవడము, త్రిశిరుడు కూలిపోవడము, మహా తేజస్శాలిన దూషణుడు ఆరిపోవడము ఈ సీత మూలానే. వాలి అధీనంలో ఉన్న దుర్లభ వానర రాజ్యలక్ష్మి ఈ సీత మూలానే సుగ్రీవుడికి సంక్రమించింది. నేను నదనదీపతి అయిన సముద్రం దాటాను, ఈ లంకలోకి వచ్చాను. ఇదంతా ఈమె మూలానే. ఈమె కోసం రాముడు జగత్తంతా తలకిందులు చేసేయగలడు. 3 లోకాల మీద ప్రభుత్వం ఎక్కువ, సీత ఎక్కువ అంటే సీతలో త్రైలోక్య రాజ్యం 16వ వంతైనా కాదు. మిథిలాధిపతి జనక మహారాజు కూతురు, పతివ్రతలలో అగ్రేసరురాలు అయిన ఈ సీత భూమిని ఛేదించుకుని పుట్టుకు వచ్చింది. ఎలాంటి యుద్ధాలలోనూ కూడా వెనకంజ ఎరుగని దశరథ మహారాజుకి ఈమె పెద్ద కోడలు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సర్వజ్ఞుడు అయిన రామునికి ఈమె ప్రియ భార్య. ఇలాంటి సీత ఇప్పుడు రాక్షస స్త్రీల స్వాధీనంలో పడిపోయింది. ఈమె అయోధ్యలో ఉన్న సకల భోగాలు విడిచి భర్తతో నిర్జన అరణ్యాలకు వచ్చింది. కందమూల ఫలాలతో తృప్తిపడుతూ భర్తకు శుశ్రూష చేసింది. అడవుల్లో కూడా రాజభవనంలో ఉన్నట్టే ఈమె ఆనందంగా సంచరించింది. ఇలాంటి సీత ఇప్పుడు రాక్షసాంగనల చేతిలో చిక్కి సకల యాతనలు అనుభవిస్తోంది. దప్పిగలవాడు చలివేంద్రం దగ్గరికి పరిగెత్తేటట్టు ఈమె కోసం రాముడు తప్పకుండా రావాలి. ఈమె దొరికితే రాముడు, రాజ్యం పోయినవాడు మళ్లీ రాజ్యం దొరికినంతగా సంతోషిస్తాడు. బంధువులెవరూ దగ్గర లేక స్వయంగా కామభోగాలు విడిచి ఈ సీత రాముడు వస్తాడనే నమ్మకంతోటే ప్రాణాలు నిలుపుకుని ఉంది. ఈమె ఈ రాక్షసాంగనలను చూడటం లేదు. ఈ పుష్పాలు, ఈ ఫలాలు కూడా చూడటం లేదు. ఏకాగ్ర చిత్త అయి రాముణ్ణే చూస్తోంది. స్త్రీలకు భర్తే రత్నాభరణాల కంటే గొప్ప ఆభరణం. ఆ భర్త దగ్గర లేకపోవడం వల్ల ఈమె కళాహీనంగా ఉంది. ఇలాంటి సీతను విడిచి రాముడు నిశ్చింతగా ఉన్నాడు. అలాంటి ధైర్యం మరెవడు చూపగలడు? తామ్రపూరేకుల వంటి చక్కని కళ్ళు గల ఈ సీతను చూస్తే నా గుండెలు బద్దలైపోతున్నాయి. అయ్యో, ఈ సీత భూదేవి కంటే ఓర్పు కలది. రామలక్ష్మణుల రక్షణలో సుఖంగా ఉన్న ఈమె ఈ క్రూర రాక్షసాంగనల బారి పడిపోయింది కదా. సకల భోగభాగ్యాలు అనుభవిస్తున్న ఈ జనకరాజు కూతురు మంచుపడ్డ తామర పువ్వులాగా, జంటబాసిన చక్రవాకంలాగా దిగాలు పడిపోయి ఉంది కదా. పుష్పభారంతో వంగిన ఈ అశోకం కొమ్మలు, ఈ వసంత చంద్రిక కూడా ఈమెకు దుఃఖమే కలిగిస్తున్నాయి. ఇలా అనుకుంటూ ఆమె సీతే అనే స్థిర నిశ్చయంతో అతను ఆ చెట్టు మీదే ఉండిపోయాడు. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రామాయణం నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు కనుక. కాకపోతే రామాయణంలో ఒకటి ప్రత్యుపకారం చేయడం, కృతజ్ఞత అనేది ఇప్పటికి చాలాసార్లు చూసాం. ఎందుకంటే వాళ్ళు సముద్రం దాటకముందు, హనుమంతుడు సముద్రం దాటకముందు వీళ్ళందరూ కూడా స్వయంప్రభ బిలంలో ప్రవేశించినప్పుడు ఆవిడ వీళ్ళకి అన్నపానాలు ఇచ్చి ఆదరించింది. అప్పుడు హనుమంతుడు అంటాడు, నీకు ప్రత్యుపకారం ఏం చేయాలి, మా ప్రాణాలు నిలబెట్టావు అంటాడు. చూసారా? అట్లాగే మైనాక పర్వతం కూడా వాయుదేవుడు తనకు సహాయం చేయడం గుర్తు చేసుకుని
ఆ వాయుదేవుడి కుమారుడు కాబట్టి హనుమంతుడికి ఆతిథ్యం ఇచ్చి రుణం తీర్చుకోవాలి అని అనుకుంటుంది. సో ఇది కూడా మనం నేర్చుకోదగ్గ పాయింటే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.